Thank you for joining, Andy. Again, this is Rama from Pilpu TV. I'm hosting the talk show with you guys today on Rajagari Kidnap. And congratulations on the release of the web series versus the movie. Anup Prasad is the director who is here right now with us. Manato Narayana. సో మనము కొన్ని అండ్ ఆల్సో మనతో పాటు ఈరోజు పవన్ సిద్ధు గారు ఉన్నారు, అనిరుద్ గారు, అమర్ అండ్ అల్లాడి ప్రణవ్ సినిమాటోగ్రాఫర్ అండ్ కిరణ్ కుమార్ కార్నాటి ఈజ్ ఏ one of the producers and more he will be talking more about his experiences, productions related experiences మాట్లాడుకుందాం ఈరోజు. చూడు అరవింద్, నువ్వు చెప్పింది వింటూనే 4 years గడిచిపోయాయి. ఇంకా వినే ఓపిక నాకు లేదు. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. గుడ్ బై. నా పేరు అరవింద్. నేను ఒక ఆస్పైరింగ్ ఫిలిం డైరెక్టర్ని. అందరు డైరెక్టర్స్ లాగే నాకు కూడా స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ టైంలో సినిమా చేసుడు జర కష్టమే. సారీ అరవింద్. ఎలాగోలా ప్రొడ్యూసర్కి చెప్పాలరా కదా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ప్రొడ్యూసర్తో మాట్లాడి అపాయింట్మెంట్ నేను అరేంజ్ చేస్తా. స్టోరీ ఎలా చెప్పాలో నేర్చుకో, ఆ తర్వాత సినిమా తీద్దు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఆవేశానికి ఆలోచనకి మధ్య ఒక రోజు వస్తుంది. ఇప్పుడున్న నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఎలాగైనా ప్రొడ్యూసర్ కథ చెప్పడం మాత్రమే. అందుకే ప్లాన్ చేసి మరీ కిడ్నాప్ చేశాను. నీకేం కావాలరా? ఒకసారి నాకు కథ వినండి సార్, మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. మొన్నటి నుండి చూస్తున్నా. ఏంటి ఫాలో అవుతున్నావా? లవ్వా? ఫాలో వరకు కరెక్టే, కానీ లవ్ లేదు. ఎంతైనా కొంతే అనిపించి వింతే ఇకపైన వినిపించే మాట ఒకటేగా. కథ వింటే అంతా అయిపోతుంది అనుకునే లోపు నా కథ కొత్త మలుపు తిరిగింది. ఇదిరా నీ కథలో ట్విస్టు. నీ కథలో కూడా పోలీసులు ఇలాగే వచ్చారా? వస్తే ఏం చేసావు, ఏమి రాసావు, ఏంటి క్లైమాక్స్? ఆగండి సార్, అప్పుడే క్లైమాక్స్ అంటే అలా? ప్రతి సినిమాలలో మన కథలో కూడా పోలీసులు వస్తే క్లైమాక్సేనా? కాదు, ముందు ముందు ఇంకా చాలా ఉంది. గెలవడం కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు, ఎంతమందినైనా మోసం చేయొచ్చు. అదే మనకి చరిత్ర చెప్పిన నీతి. Okay. Thank you and welcome everyone to the show. And congratulations. Let me start with Anuprasad. Meeto start cheddamandi. Congratulations for successfully uploading or releasing the content on multiple platforms. So just to start with the brief, మీ ఐడియా, ద స్టోరీ ఎలా అనుకున్నారు, అసలు స్టోరీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా పరంగా పర్సనల్ గా నాకున్న ఇది ఏంటి అంటే, మీ ట్రైలర్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్, అబ్బా ఇది ఈ కిడ్నాప్ సీన్ ఎక్కడో ఖడ్గంలో చూసినట్టుందే నాకు అని అనిపించింది. ఫస్ట్ ఇమీడియట్ గా ఐ టోల్డ్ కిరణ్ దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ థింక్ అని అనుకున్నాను. బట్ ద వే యూ హ్యావ్ రిలేటెడ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ మీరు రిలేట్ చేసి ఎలా అయితే చెప్పారో,
it was amazing, Prasad. I mean, you have told people that okay, this was inspired from this particular scene అని చెప్పేసి. సో ప్లీజ్ గివ్ యువర్ అంటే అసలు స్టోరీ ఎలా అనుకున్నారు, వాట్ వాజ్ ద స్టెప్పింగ్ స్టోన్స్, జస్ట్ గివ్ అస్ సమ్ డీటెయిల్స్ అబౌట్. సో హాయ్ అండి, హాయ్ ఎవరీవన్. యాక్చువల్లీ ఏంటంటే మేము ఈ స్టోరీ అనుకోవడానికి రీజన్ ఏంటంటే, మేము ఇప్పటిదాకా కొన్ని అంటే ప్రీవియస్ మేము తీసిన షార్ట్ ఫిల్మ్స్ కానీ అవన్నీ కూడా ఒక ఎమోషన్ బేస్ మీద ఒక కంటెంట్ ని, అంటే ఇట్ ఈస్ లైక్ ఎలా అంటే ఎక్కువ ప్రయోగాలు చేయకుండా ఒక కంఫర్ట్ వేలో చేసుకునే సబ్జెక్ట్స్ ని మేము తీసుకున్నాం యాక్చువల్లీ. అంటే మేకింగ్ పరంగా కానీ లేదంటే ఆర్టిస్ట్ పరంగా కానీ. సో ఎమోషన్ బేస్ ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నీ కూడా తీసుకున్నాం. సో ఈసారి చేసేది ఎలా అయినా సరే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, టీమ్ అంతా కూడా ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేసేలాగా ఉండాలి, అండ్ కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్త యాంగిల్స్ కానివ్వండి, లేదంటే మేకింగ్ పరంగా కూడా కొంచెం కష్టమైనది తీసుకుని దాన్ని మనం ఎలా చేయగలం, ఇప్పుడున్న టీంతో మేము ఇంకెంత ముందుకు వెళ్ళగలం అని ఆలోచించి, సో అలాంటి సబ్జెక్ట్ ఒకటి చేయాలి అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ ని తీసుకోవడం జరిగింది. సో దానికి ఏంటంటే నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, నేను బేసికలీ కృష్ణవంశీ గారికి బాగా ఇష్టమైన అంటే ఆయన బాగా ఇష్టం అనమాట నాకు కృష్ణవంశీ గారు. సో ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తాను నేను. సో అలా నేను ఖడ్గం సినిమా చూస్తున్నప్పుడు అందులో ఉన్న ఏదైతే సీన్ జరిగిందో అది ఇందులో కూడా పెట్టడం జరిగింది. సో ఆ సీన్ చూసినప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. బేసికలీ ఈ పాయింట్ మీద ఒక సబ్జెక్ట్ మొత్తాన్ని నడిపిస్తే ఎలా ఉంటది, నిజంగా ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ని కిడ్నాప్ చేసి అతనికి ఒక కథ చెప్పి ఆ కథని మనం విజువల్ గా చూపిస్తూనే అట్ ది సేమ్ టైం దానికి దీనికి సమ్ రిలేషన్ ఏదైనా ఒక రిలేటెడ్ గా ఏదైనా ఒక సీన్ పెట్టి అలా క్లైమాక్స్ తీసుకెళ్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా వచ్చింది అనమాట. సో ఆ ఐడియాని నేను నాకప్పుడు నాతో పాటు ఉన్న నా రైటర్ చలమాజీ అని, సో తనతో డిస్కస్ చేశాను నేను చలమాజీతో. సో ఈ ఐడియా మీద మనం వర్కౌట్ చేద్దాం ఎలా ఉంటుందని. సో ప్రీవియస్ మేము అంతా కూడా ఒక ఎమోషన్ ఒక సెటిల్డ్ కైండ్ ఆఫ్ సబ్జెక్టులు చేసాం కాబట్టి కొంచెం ఒక కొత్త ప్రయోగంగా ట్రై చేద్దాం అని చెప్పి తను కూడా ఎంకరేజ్ చేసి ఓకే ఇది చేద్దాం అంటే స్క్రిప్ట్ రాసిన తర్వాత దాన్ని మేము మళ్ళీ నేను కిరణ్ గారికి చెప్పడం జరిగింది అనమాట. సో ఇలా నేను రెడీగా ఉందండి స్క్రిప్ట్ ఒకటి, బట్ ఇంతకు ముందు మనం చేసింది కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఇది ఎంతవరకు రీచ్ అవన్నీ కూడా మాకు ఐడియా లేదు కానీ బట్ ఒక కొత్త కంటెంట్ అయితే చేసామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి అని నేను కిరణ్ గారికి చెప్పినప్పుడు, కిరణ్ గారు ఏంటంటే ఫస్ట్ నుంచి నాకు కంప్లీట్ సపోర్ట్ గానే ఉన్నారనమాట. మేము కలిసి ఆనందమయ మంగం గారు మనోడు ఎలా అయితే చేసామో, సో తర్వాత కూడా మేము చాలా స్క్రిప్ట్లు డిస్కస్ చేసాం. మా దగ్గర ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. సో వాటిలోంచి ఏంటంటే దీన్ని నేను కొంచెం స్పెసిఫిక్ గా ఆయనకి చెప్పి ఇది చేద్దాం అంటే ఆయన కూడా దానికి సపోర్ట్ గా నిలబడ్డారనమాట. యా షూర్, ఎందుకంటే మనం ఇప్పటిదాకా చేసిన దానికి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉండదు కదా, ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేసి ఆయన త్రూ ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే సురేష్ గారు, నవీన్ గారు అండ్ అజిత్ గారు మిగతా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేశారనమాట ఆయన. సో ఇలా చేద్దాము, ఇలా కాన్సెప్ట్ చెప్పారు ఓకేనా అని. సో అలా ఆయన ప్రొడక్షన్ సైడ్ ఆయన చూసుకున్నారు, ఆయన సపోర్ట్ చేశారు చాలా. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్క 1 by 1 టీమ్ నేను రెడీ చేసుకోవడం, సో షూట్ అంతా ప్రిపేర్ చేసుకుని రెడీ అయ్యాం అనమాట. సో బేసిక్ పాయింట్ అయితే మాత్రం నాకు బేసిక్ గా స్ట్రైక్ అయింది మాత్రం అక్కడి నుంచి. ఖడ్గం మూవీ చూసినప్పుడు నాకు ఆ పాయింట్ నుంచి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. సో ఇలాంటిది ఒక సబ్జెక్ట్ చేయాలి అని. అది ఫెంటాస్టిక్. సో థ్యాంక్స్ అండి. వాట్ అండ్ ఇప్పుడు పవన్ సిద్ధుని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అండ్ అనిరుద్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు అండ్ అమర్, ఐ నో దట్ అమర్ అండ్ మీరు మంగమర్ గారి మన్మడు దాని దీంతో మీరు ఆల్రెడీ అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి ఐ నో యూ ఆల్రెడీ ప్రీవియస్లీ వర్క్. సో వాట్ మేడ్ యూ టు, అంటే మీకు పవన్ సిద్ధు విల్ బి యువర్ పర్ఫెక్ట్ అండ్ అనిరుద్ విల్ బి ద పర్ఫెక్ట్ ఇన్ దోస్ రోల్స్ అని ఎందుకు అనిపించింది? అండ్ వాట్ మేడ్ యూ టు థింక్ అబౌట్ మిమ్మల్ని వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? సో వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను కొంచెం అంటే ఇప్పటిదాకా నేను చేసిన వాళ్ళతో కాకుండా కొంచెం ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వేరే కొత్త టీంతో చేద్దాము, అంటే కాస్టింగ్ పరంగా కానీ క్రూ పరంగా కానీ కొంచెం కొత్తగా వేరే వాళ్ళతో చేద్దామని ఆలోచించాను అన్నమాట స్టార్టింగ్ నుంచి. సో అలా చేసినప్పుడు నేను చాలా మందిని సెర్చ్ చేశాను యాక్చువల్లీ యాక్టర్స్ ని.
చాలా మందిని చూసినప్పుడు ఇలా నా డైరెక్షన్ టీమ్ భార్గవ్ అని తను ఏం చేశాడంటే కొంతమంది నాకు ఫొటోస్ పంపించేవాడు అనమాట, వీళ్ళని. అలా నాకు సిద్ధు ఫోటో చూపించాడు అనమాట. చూపించినప్పుడు తను ఇంతకుముందు ప్రీవియస్ ఏం చేశాడు అని అడిగితే తను సిద్ధు ఆల్రెడీ క్యాబిడిటీ అని ఒక ఆల్రెడీ పెద్ద ఛానల్లో వర్క్ చేసేవాడు, తను షార్ట్ వీడియోస్ అండ్ వెబ్ సిరీస్ చేసేవాడు అక్కడ. సో నాకు ఆ కంటెంట్ చూసినప్పుడు నాకు సిద్ధులో తన ఎక్స్ప్రెషన్స్ లో కానీ, తన బాడీ బిహేవియర్ లో కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఇవన్నీ కూడా నాకు ఎందుకో ఈ క్యారెక్టర్ కి, అరవింద్ క్యారెక్టర్ కి సూట్ అవుతాయి అనిపించింది అనమాట. సో దెన్ నేను జస్ట్ ఫేస్బుక్ లో అది మెసేజ్ చేసి ఫ్రెండ్స్ త్రూ కనెక్ట్ నెంబర్ తీసుకుని కాల్ చేసి అలా తనని కలిసి తనకి అది కథ చెప్పాను. అండ్ తర్వాత అక్కడి నుంచి తను నాతో ట్రావెల్ అయ్యాడు. అండ్ అనిరుద్ధ్ వచ్చేసి ఏంటంటే నాకు అనిరుద్ధ్ ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ ఒక బిఫోర్ నాకు ఒక 2 years బ్యాకే నాకు పరిచయం అనమాట బాగా. నేను ఒక మూవీకి వర్క్ చేసేటప్పుడు అసోసియేట్ డైరెక్టర్ గా తను అక్కడ ఆడిషన్ వచ్చి అక్కడి నుంచి నేనే తన ఆడిషన్ చేసి అలా నేను తనకి ఫ్రెండ్ అనమాట. సో నాకు వెంటనే ఏంటంటే ఇందులో ఒక హీరో రోల్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం తన లుక్స్ కూడా హీరో లుక్స్ లో ఉండాలి, ఆ హైట్ కానీ పర్సనాలిటీ కానీ ఇవన్నీ కూడా. దాన్ని ఎవరైనా వెంటనే ఆలోచించగానే నాకు మైండ్ లో స్ట్రైక్ అయింది వెంటనే అనిరుద్ధ్ అనమాట బేసిక్లీ. సో అలా నేను అనిరుద్ధ్ అప్పటికే నేను టచ్ లో ఉండడంతో అనిరుద్ధ్ కాల్ చేసి ఇలా స్టోరీ ఉంది బ్రో చేద్దాం అని చెప్పి తనకి డిస్కస్ చేసి తనకి వెళ్ళి కథ చెప్పి, సో దెన్ తను కూడా అలా పార్ట్ ఆఫ్ ది టీమ్ అయ్యాడు అనమాట. ఇంకా అమర్ నాకు ఎప్పటి నుంచో నాతో పాటు ట్రావెల్ అవుతున్న పర్సన్, వాళ్ళు లేకుండా నేను ఏదో ఒక సబ్జెక్ట్ లో ఖచ్చితంగా వాడిని ఉండాలి అనుకుంటాను అనమాట బేసికల్లీ. సో దాని అలా పోలీస్ క్యారెక్టర్ కి తనని తీసుకోవడం జరిగింది. అండ్ తనకు కూడా కొత్తగా ఉంటుంది, ప్రీవియస్ చాలా చేశాడు కానీ బట్ ఇలా ఒక కొత్త రోల్ లో ఎప్పుడు తను చూడలేదు కాబట్టి సో అలా తనని పోలీస్ క్యారెక్టర్ గా అనుకున్నాను. సో ఇది మెయిన్ కాస్టింగ్ తీసుకోవడానికి రీజన్స్. యా గుడ్. ఇద్దరు మళ్ళీ మీరు వాళ్ళిద్దరు లీడ్ యాక్ట్రెస్ వాళ్ళ రోల్స్ అంటే వాళ్ళని ఎలా పిక్ చేసుకున్నారు కొద్దిగా అది కూడా చెప్తారా? యా షూర్ అండి. హారిక అనే అమ్మాయి ఏంటంటే నేను బేసికల్లీ సిద్ధు వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ ఎవరైతే కథలో వచ్చే హీరోయిన్ క్యారెక్టర్ ఉందో, బ్లాగ్ రైటర్ కి తన క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో ఆ బ్లాగ్ రైటర్ అంటే బేసికల్లీ తను స్ట్రాంగ్ ఉండాలి ఉమెన్, అంటే చూడడానికి కూడా అమ్మాయి తన ఐస్ పరంగా కానీ కళ్ళతో ఎక్స్ప్రెషన్ పలికేలా ఉండాలి ఎక్కువ. ఇలా కొన్ని పర్టికులర్ గా తన క్యారెక్టర్ గురించి కొన్ని అనుకుని అండ్ నా ఫ్రెండ్స్ ద్వారా కూడా ట్రై చేసినప్పుడు ఇలా హారిక ఈ అమ్మాయి కాంటాక్ట్ వచ్చింది అనమాట. అండ్ ఇంకొక అమ్మాయి వచ్చేసరికి ఫ్రెండ్స్ కాంటాక్ట్ తనకి తను ఆల్రెడీ విజయవాడలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది. సో తను బేసిక్ గా బబ్లీగా క్యూట్ గా ఉండాలి చూడడానికి అనుకున్నాను అనమాట. బేసికల్లీ ఏంటంటే పర్ఫార్మెన్స్ కి తనకు కొంచెం తక్కువ ఉంటది కాబట్టి అట్లీస్ట్ చూడడానికి బబ్లీగా క్యూట్ గా ఉండాలనిపించింది. అండ్ బాగా రిచ్ కిడ్ కాబట్టి అమ్మాయి క్యారెక్టర్ లో, సో దెన్ ఆ అమ్మాయిని కూడా అలా తీసుకోవడం జరిగింది. వెరీ నైస్. ఓకే సిద్ధు, నేను సో ఫస్ట్ మీ దగ్గరకండి వాట్ ఎగ్జాక్ట్లీ మోటివేటెడ్ యూ? సో అనుప్రసాద్ చెప్పినప్పుడు వాట్ అంటే మీకు ఆ ఎక్సైట్మెంట్ ఏంటి ఈ స్టోరీలో? అండ్ టు బి ఫ్రాంక్, వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ వాట్ అనుప్రసాద్, నేను ప్రసాద్ తో మాట్లాడుతా ఉన్నాను. సో త్రూఅవుట్ దీస్ 1.5-2 years I was traveling along with Prasad anamata, obviously parallelly. So this అసలు మీ పికప్ వాజ్ అమేజింగ్. ఐ మీన్ లైక్ అంటే నేను అదే చెప్పాను, ద క్యారెక్టర్స్ పికప్స్ వేర్ అమేజింగ్. దే 100% డిడ్ జస్టిఫైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ రోల్. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి ఒక బడ్డింగ్ డైరెక్టర్ గా అంటే అసలు ఇట్ ఈస్ 100% ఇది వచ్చేసింది 100%. ఓ యా, అసలు ఈ అబ్బాయి అవును కరెక్టే కదా. ఎవ్రీ వన్ వాజ్ ఏబుల్ టు సీ. మనలో మనం చూసుకునే వాళ్ళు ఎవరు అంటే తెర మీద మనని మనము ఆ తెర మీద చూసుకున్నప్పుడే దెన్ ఏ పర్టికులర్ యాజ్ అ వ్యూవర్ మనం ఈజీలీ రిలేట్ చేయగలుగుతాం, అవునా కదా? సో అలాంటి దాంట్లో వాట్ ఐ ఫెల్ట్ వాజ్ యువర్ సెలెక్టింగ్ యూ వాజ్ అన్ 100% జస్టిస్ డన్ బై అనుప్రసాద్ అని నాకు, అది నా ఒపీనియన్. బట్ వాట్ ఎక్సైటెడ్ యూ వెన్ అనుప్రసాద్ టోల్డ్ యూ అబౌట్ ఈ పర్టికులర్ కథ చెప్పినప్పుడు మీ ఎక్సైట్మెంట్ ఏంటి? మీకు ఎందుకు నచ్చింది? నాకు ప్రసాద్ చెప్పినట్టు నేను స్టార్టింగ్ లో సిఏపిడిటి అని ఒక యూట్యూబ్ ఛానల్ లో వర్క్ చేస్తూ ఉండేవాడినండి యాక్టర్ గా. సో ఆ ఛానల్లో ఏంటంటే ఎవ్రీ వీక్ కంటెంట్ రిలీజ్ అవుతున్నా సరే వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే కామెడీ వీడియో షూట్ చేసి ప్రతిదీ ఎంటర్టైనింగ్ పర్పస్, అదే
ఎంటర్టైన్మెంటే ప్రొవైడ్ చేయాలి మనం జనాలకి. మనం ఇంకొక జోనర్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అన్న మనకి ఎందుకు. సో ఒకవేళ మనం కామెడీ వీడియోనే తీస్తే అందరూ ఎంటర్టైన్ అవుతారు కదా. సో ఆ పర్పస్ లోనే ఉండేవారు వాళ్ళు. కరెక్ట్ గా ఆ టైంలోనే నాకు ఏంటి ఇంకా ఈ కామెడీ వీడియోస్ అయినా చేయటం అని అనే టైంలో నాకు ఒక అన్నోన్ పర్సన్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ నాకు ఇంత ఇంపాక్ట్ చేస్తుందని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోలేదండి. సరే ఆ కాల్ ఆన్సర్ చేయంగానే అది అనుప్రసాద్ అతను ఫోన్ చేసి ఇలాగా మీ నెంబర్ ఒక పర్సన్ త్రూ వచ్చింది, ఒక వెబ్ సిరీస్ ఉన్నది, సో ఐ వుడ్ లైక్ టు నెరేట్ ఇట్ టు యూ అని చెప్పేసి అన్నాడు. ఓకే, ఆఫీస్ లోకి వెళ్తాం. స్టార్ట్ చేశారండి ఆయన నరేషన్. స్టార్ట్ చేస్తే అది నాకు ఫస్ట్ థ్రిల్లింగ్ పాయింట్ ఎక్కడ అనిపించింది అంటే ఆ డైరెక్టర్ దగ్గర అసలు కిడ్నాప్ ఇక్కడ జరిగిపోయింది అని అన్నప్పుడు నేను ఫస్ట్ కనెక్ట్ అయిన పాయింట్ అనమాట అది. అంటే అదంతా తనకు అదే చెప్తున్నాడు అని చెప్పి నాకు కూడా ఎక్కడ ట్విస్ట్ ఫస్ట్ నుంచి ట్విస్ట్ రివీల్ చేయడం అదేమి చేయలే. ఒక నార్మల్ ఆడియన్స్ కి ఎలా నరేట్ చేయాలో అలాగే ఫస్ట్ నుంచి ఈచ్ సీన్ ఎవ్రీ సీన్ టు సీన్ నరేట్ చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడైతే నాకు ఆ డైరెక్టర్ దగ్గర కిడ్నాప్ చేసేది నువ్వే, అది నీ స్టోరీ అని చెప్పాడు, అక్కడ నేను ఇంకా ఓకే నాకు రెస్ట్ అనవసరం, ఓకే నాకు ఇది నచ్చింది మనం చేసేద్దాం అని చెప్పేసి ఆ పాయింట్ దగ్గర నేను బాగా కనెక్ట్ అయ్యానండి స్టోరీకి. సో నాకు బేసిక్ గా ఆ కామెడీ చేసి కొంచెం ఫెడప్ అయి ఉన్నాను కాబట్టి ఈ స్క్రిప్ట్ నాకు బాగా ఇగ్నైట్ చేసింది అనమాట. ఫ్యాంటాస్టిక్, యా ఎక్సలెంట్. మెయిన్ థింగ్ అది. యా మీరు ఐ మీన్ మీ రోల్ వాజ్ అమేజింగ్. ఐ మీన్ లైక్ ద వే అంటే ఒక స్ట్రగ్లింగ్ క్యారెక్టర్ వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ని ఎగ్జాక్ట్ గా పోర్ట్రే చేశారు. ఐ థింక్ యూ అండ్ ఎవ్రీవన్ ఇన్ ద మూవీ హ్యాస్ డన్ అండ్ 100% justification, to be frank. And to be frank, I mean everyone, I mean ఆయన సతీష్ గారు కదా ప్రొడ్యూసర్ లాగేసింది అని పేరు. యా he nailed it. ఆయన ఐ థింక్ ఆయన ఎక్కడో చిన్న అక్కడక్కడ ఏదో మూవీస్ లో చూసుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు ఏది అనేది, కానీ he also nailed it 100%. ఆయన చాలా బాగా చేశారు ఆయన కూడా. ఓకే, థ్యాంక్స్ పవన్, good to hear. So let me come back to Anirudh. And మీది కూడా రోల్ అండి 100% యాజ్ అన్ హీరో. అంటే హీరోకి కావాల్సిన ఆ క్యారెక్టర్ కి కావాల్సిన క్వాలిటీస్ అన్ని మీ దాంట్లో 100% ఉండిపోయినాయి అనమాట. సో వాట్ ఎగ్జాక్ట్లీ అంటే వాట్ ఈస్ మై పాయింట్, ఎందుకు ఇది రిపీట్ చేసి అడుగుతున్నా అంటే ఫ్రమ్ ద విజన్ ఆఫ్ ఎ డైరెక్టర్, ఆయన స్టోరీ రాసుకొని ఒక కలం పెట్టి పేపర్ మీద పెట్టి, ఇప్పుడు వేణు అన్న he also has the same thing. How he collected his effort of collecting, అంటే ఒక collection of passionate people into a group is what important for a director or for a production company or a visionary from a visionary's aspects. Okay, సో అలా అనుప్రసాద్ అనేది ప్రతి క్యారెక్టర్ ని అమేజింగ్, ఐ మీన్ లైక్ ఎవరో తీసుకొచ్చేసి చాలా మంది జస్టిఫికేషన్ చేస్తారు, కానీ చూడగానే రిలేట్ చేయగలగాలి. సో ఆల్ ద క్యారెక్టర్స్ హీ హాస్ డన్ అండ్ జస్టిఫికేషన్ అనమాట. సో మీరు అనుప్రసాద్ చెప్పినప్పుడు వాట్ మోటివేటెడ్ యూ, అంటే యు నో దట్ మీరు ఇప్పుడు ఏంటి అంటే కథలో కథ మీది. So how did you feel that one? First of all, అది చెప్పినప్పుడు కానీ did you feel that మనకి ఇంపార్టెన్స్ ఉంది లేదు? How did you feel all about it? ఒకసారి మీరు చెప్తే. Firstly, thank you Andy for calling me to Pilupu TV show. And then so first time Anuprasad story చెప్పినప్పుడు I was అంటే story whole concept నాకు నచ్చింది. I liked the whole story. I was like, okay, indulo if I play the hero character ante story lo edante the director, so నాకు ఏదిస్తే I was like, okay, I was very much interested in both actually. So kani like Anuprasad said that you will fit for the hero character ani. So hero character entante it is very light hearted
ఇంకా very ambitious youngster who is like, who has a lot of ambition. Inka he wants to pursue his oka article kosam. He was like, he struggles so much. So I heard all that, and then I've never done this before. So in my previous like short films, ledante music videos I did, kani short films lo it was mostly very message oriented, ledante love story. It could love story ne, kani this is mix of where an ambitious youngster with where he has an aim to achieve. Because anto part it was like there was mix of love story also. So I like the whole mix of both. At a combination. Fantastic. Yeah. Yeah. That's how I know him since before, and then I always wanted to work with him. And when he approached me, I was like, okay, why not? Very nice, very nice. So ఇదివరకు ముందు మీరు ఏదైనా ప్రసాద్ చేసిన మూవీస్ కానీ ఏదైనా చూసారా, షార్ట్ ఫిలిమ్స్ కానీ? సో విచ్ వన్ యూ లైక్డ్ మోస్ట్? Which one I liked most? I liked Mangama Manamaralu. Mangama garu Manamadu. Okay. Okay. Yeah, that's like that. Okay. Good. So yeah, thanks Andy. It's amazing. As I said, nenu idvaraku cheppinattu, you have fit the role. I mean, it is a visionary of a director again, but doing the justification to the role has 100% done by everyone else, as I said. And you were aptly, and you had two shades. If I look into the when I'm watching a movie, in overall movie, నేను Amazon Prime లో చూసాను, ఈ వెబ్ సిరీస్ లాగా కాకుండా. సో Prime లో చూసినప్పుడు I was able to relate, because మీది క్యారెక్టర్ లో మళ్ళీ again in a movie, in a cinema, you will be doing a struggling entrepreneur, right? Upcoming with your product ideas and everything, right? సో అది అమేజింగ్ గా మీరు ఆ స్ట్రగ్లింగ్ లో కూడా యూ హ్యావ్ పర్ఫెక్ట్లీ సూటెడ్ యువర్ సెల్ఫ్ ఇన్ దేర్. అది యూ హ్యావ్ డన్. Sorry to interrupt. The credit goes to Anu Prasad, of course. I mean, the way he had in his mind, okay, na character ila kavali, and then if character flavors ivunnai, and then I need to get this kind of things. So Anu Prasad clarity unde kabatti I got some clarity. Yeah, that's fine. I mean, ade ante one of the team, what I have seen here ante what is నేను గమనించింది ఏంటంటే ఇట్స్ అ టీమ్ వర్క్. బికాస్ ఇప్పుడు డైరెక్టర్ విజన్ ఆయన చెప్పగానే మనం ఆయనకు విజన్ ఉంది, కానీ అది అందరూ అర్థం చేసుకోవాలి కదా. So everyone has to be in the same sync and everything. So adi amazing, and I love the teamwork, what you guys have put in, and the struggles you have gone through and everything within given the budgets and everything. Amazing quality at the end of the idi asal amazing, chala baga ochindi anamata. I'm very much impressed, and again thank you for joining us. Okay, let me move on to Amar. Okay. Hi Amar. I know you're busy these days. మీరు బిజీగా ఉండుంటారు. I have seen, I think మా ఇంట్లో కూడా ఏదో సీరియల్ ఏదో వస్తున్నట్టుంది, మీరు 2-3 సార్లు చూసాను, మా ఆవిడ చూస్తుంటది. బట్ ఐఎమ్ సారీ, నేను అంత పెద్దగా తెలుగు ఫాలో అవ్వడానికి కాదు. ఐ డోంట్ హ్యావ్, నాకు ఆ పేరు అంత గుర్తులేదన్నమాట. బట్ ఐ సీ యూ హ్యావ్ బికమ్ ఏ household face in most of the Telugu states right now. Adi amazing. I think you are blessed to be there, to be frank cheppali. Yeah sir, thank you so much. So nenu ade first Anu Prasad tho maatladinappudu I was like, Prasad cheppadu anamata, ledandi Ramarao garu nenu Amarni anukuntunnanu ante naaku anpichindi he was Mangama garu Manamalo, he was the lead actor. మరి ఇది ఎలా
వుడ్ హీ బీ ఏబుల్ టు పిక్ దిస్ అప్? అంటే ఇంపార్టెన్స్ లేదు అని నేను అన్నాను, ఇట్ హ్యాస్ అన్ ఈక్వల్ ఇంపార్టెన్స్, బట్ ఇట్స్ ఎ స్మాలర్ వెన్ కంపేర్డ్ టు యువర్ లీడ్ యాక్టర్ కైండ్ ఆఫ్ స్టఫ్ వాట్ యు హావ్ డన్ విత్ ప్రసాద్ బిఫోర్, రైట్? సో మీరు అంటే ప్రసాద్ అది చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆర్ యువర్ థాట్ ప్రాసెస్? మీరు ఎలా ఆలోచించారు? సో వాట్ మేడ్ యూ, అంటే మీరు ఎందుకు అసలు అగ్రీ చేయడానికి, అంటే మీరు ఆ అంగీకారానికి కూడా యూ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ కాకుండా there might be something else kada excited you అనేది. మీరు మీ మాటల్లో చెప్తే we wanted, sure. me and my viewers wanted to listen about it. Sure. First of all, hi sir, Kiran sir, ఎలా ఉన్నారు? Thank you for choosing me again in this project, sir. సార్ మీరు ఇందాక అన్నారు లైక్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టరా అని. ఐ మీన్ ఇంపార్టెన్స్ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఐ టేక్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది కాదు, నా క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజు మీరు అన్నారే ప్రతి ఇంటికి ఫేమస్ అయ్యావు, ప్రతి ఇంట్లోనూ చూస్తున్నావు, ఈ రోజు నేను కనిపిస్తున్నా అంటే దానికి కారణం ఈజ్ అనుప్రసాద్. బికాజ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే రేపు పొద్దున స్టేజ్ మీద చెప్పాల్సిన రోజు వచ్చినా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకంటే ఎక్కడో ఉన్నవాడిని తీసుకొని వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ తో పరిచయం చేసి 6 years మోర్ దాన్ ట్రావెల్, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా నన్ను చూసుకొని సపోర్టెడ్ మీ ఎ లాట్. అండ్ క్యారెక్టర్ గురించి వస్తే సార్, పోలీస్ క్యారెక్టర్ని రేపు షూటింగ్ అంటే అది ఈ రోజు ఫిక్స్ అయింది నాకు. అది చాలా మంగమ్మ గారి మనవడు కూడా రేపు షూటింగ్ అంటే ఈ రోజు హీరోని నన్ను రూమ్కి పిలిచి పేపర్ ఇచ్చి ఆడిషన్ చేసి డైలాగ్ చెప్పించుకొని ఎవ్రీథింగ్ హ్యాస్ టేకెన్. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ని వాడు చాలా క్లియర్ కట్ గా రాసుకుంటాడు, ప్రతి ఒక్కటి ఫ్రేమ్ చేసుకుంటాడు. అండ్ నాకు పోలీస్ క్యారెక్టర్ ఎప్పుడు చెప్పాడంటే, నాకు మార్నింగ్ సెట్ కి వచ్చిన తర్వాత నాకు అంటే ఫోన్ లో బిజీగా ఉన్నాడు, అన్ని సెట్ చేసుకునే పనుల్లో బిజీగా ఉన్నాడు. సరే నేను వచ్చేస్తాను ఓకే అంటే అక్కడ కూర్చున్నప్పుడు సో ఒకసారి నిఖిల్ అండ్ ప్రసాద్ నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు, క్యారెక్టర్ ఇది అన్నారు, ఇలా ఉంటది, సో ఈ కిడ్నాప్ కేసు నువ్వు హ్యాండిల్ చేస్తూ ఉంటావు, బట్ ఇది ఏంటంటే ఇది ఒక గేమ్ ప్లే, ఫైనల్ గా ఇది నువ్వు ఆడిస్తూ ఉంటావు అనే అక్కడ నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే ఇది ఒక ట్రిగ్గర్ పాయింట్, అది నేనే ఆడిస్తున్నానా, ఓకే బట్ నేనే ముందర షో చేస్తున్నాను. సో నాకు అది చాలా చాలా బాగా నచ్చింది. అంటే ఏ క్యారెక్టర్ అయినా నేను చేస్తానండి, వాడి విషయంలో ఏది పిలిస్తే ఏది ఇస్తే అది నేను చేస్తా, తప్పకుండా చేస్తా. బికాస్ 1 అని 2 3 అని చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు కిరణ్ గారు నన్ను మంగమ్మ గారు మనలో సపోర్ట్ చేసింది చాలా ఎక్కువ. నాకు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క హిట్ ఇస్తాడండి, ఎవ్రీ 1 year 2 years ఒకసారి ఒక హిట్ ఇస్తాడు. సో పరిణయం తర్వాత చాలా గ్యాప్ తర్వాత కొట్టిన బిగ్గెస్ట్ హిట్ వచ్చి మంగమ్మ గారి మనవడు. నేను కూడా ఊహించలేదు సార్ నాకు అంత పేరు నేను అంత చేస్తాను అని చెప్పి, ఎందుకంటే కిరణ్ సార్ ప్రతి సీన్ లో ఆయన దగ్గర ఉండి, సార్ మీకు గుర్తుందా షాప్ లో మీరు నా పక్కనే ఉండి నాతో ఉండి నాకు చెప్పి డైలాగ్స్ చెప్పి ప్రతిదీ, సో సార్ కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ రాజు గారు కిడ్నాప్ ఐ కెన్ సే ప్రౌడ్లీ టుడే ఇట్ ఈస్ ఇన్ అమెజాన్ ప్రైమ్, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ యూఎస్ లో వెళ్ళింది అంటే దట్ ఈస్ మాకు చాలా ఎక్కువ సార్ అది. ఎందుకంటే మేము ఎక్కడి నుంచి వచ్చామనే విషయం మాకు బాగా తెలుసు, ఏ స్టేజ్ నుంచి వచ్చాము అనే విషయం మాకు బాగా తెలుసు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఈ స్థాయికి వచ్చాము అంటే దట్ ఆల్ గోస్ టు క్రెడిట్ అనుప్రసాద్ అండ్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద మన కిరణ్ సార్. మీ ఇద్దరి దృష్టి నా మీద ఉన్నంత వరకు నేను ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాను. అండ్ రాజుగారి కిడ్నాప్ గురించి చెప్పాలి ఒక్క ముక్కలో అంటే, స్క్రీన్ ప్లే మొత్తం నేను చూడలేదు, నేను రఫ్ కట్ కూడా చూడలేదు. ఒకసారి వెళ్ళి కూర్చున్న తర్వాత ఓ ఇంత గేమ్ ప్లాన్ ఉందా, ఇంత స్టోరీ ఉందా దీని మధ్యలో, ఓహో మనోడు చెప్తుంటే మనోడు ఓకే అనిరుద్ధ్ యాక్ట్ చేస్తూ ఉంటే మన సిద్ధు చెప్తూ ఉంటే ఓ ఇంత కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది అనేది నాకు అప్పుడు తెలిసింది. అండ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ అనిరుద్ధ్ గాని, మన పవన్ సిద్ధు గాని, హారిక గాని, ఇంకొక అమ్మాయి పేరు మర్చిపోయాను అమ్మాయి. సో అంటే మోర్ ఓవర్ నాకు కొత్త ఆర్టిస్ట్ తో చేయాలనేది నాకు ఎప్పటి నుంచి కోరిక, ప్రసాద్కి ఎప్పటి నుంచి కోరిక. సో చెప్పగానే నేను చేసేస్తాను, నేను ఎవరు ఏంటని కూడా నేనేం అడగలేదు, పిలిచాడు వచ్చాను చేశాను. అండ్ నాకన్నా బాగా చేసిండేది వచ్చి అనిరుద్ధ్, హీరో క్యారెక్టర్ లో అలా ఫిక్స్ అయ్యాడు అనిరుద్ధ్, అంటే ఒక స్టార్ హీరో ఎలా ఉండాలో అలాగా ఫిక్స్ అయ్యాడు. అండ్ పవన్, ప్రతి ఒక్కరు సార్ ఇప్పుడు దాకా రాజుగారి కిడ్నాప్ చూసిన ప్రతి ఒక్కరు
చెప్పడం అనేది క్లైమాక్స్, మధ్యలో ఇంటర్వెల్ ట్విస్ట్, మన అనిరుద్ధ్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సీన్ ఉంటది. అది ఈ 3 చాలా హైలైట్స్ గా అని చెప్పారు చాలా మంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ రాజు గారి కిడ్నాప్. సో ఇలాంటివే ఇంకా నాకు చాలా చాలా హిట్స్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా మన ప్రసాద్ ని గాని కిరణ్ గారిని గాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Yeah, sure. Thanks for sharing, Amar. I mean, it's amazing. So yeah, again, thank you again for sharing your experiences. Amazing. Hopefully soon నేను ఈసారి ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు I'll try to meet most of you guys. Last time I had only chance to meet Pranav and సార్ ఇంకొక చిన్న విషయం సార్, స్టోరీని ఇంత పకడ్బందీగా రాసుకుని ఇంతమంది ఆర్టిస్ట్ని పెట్టుకొని ఇంత విజువల్ పెట్టుకున్న ఈ విజువల్ ని భయంకరంగా చూపించే మ్యాజిక్ పర్సన్ ప్రణవ్ గారు. డిఓపి అంటే ప్రణవ్ కి నాకు సింక్ ఉంది, ప్రణవ్ కి ప్రసాద్ కి సింక్ ఉంది. ఎలా అంటే ప్రణవ్ నేను అక్కడి నుంచి దాన్ని ఒక నుంచి నేను ఫ్రేమ్ పెట్టుకుంటాను, నాకు తెలిసి ఎలా చేసేది. సో ఎలాగైనా సరే ఒక అందంగా చూపించాలి, ఒక సీన్ కి న్యాయం చేయాలి అంటే అక్కడ కూడా జరిగే గొడవలు బాగా జరుగుతూ ఉంటాయి. బట్ అవుట్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది దృష్టిలో పెట్టుకొని ప్రణవ్ విల్ మేక్ వర్కింగ్ వెరీ హార్డ్. ఎందుకంటే నా ఎంట్రీ సీన్ అప్పుడు నేను చూసాను, ఆ గింబుల్ పట్టుకొని వాక్ చేస్తాడు బ్యాక్ సైడ్ కి వస్తూ అలాగా. అండ్ ఇంకొకటి కార్ చేసింగ్ సీన్ మీరు చూసే ఉంటారు, లైక్ 2 కార్ల మధ్యలో నేను ఐ విల్ టాప్ ద కార్ చేసింగ్ అప్పుడు. అది రియల్ గా చేసింది, జస్ట్ టైర్ అలా ఎడ్జ్లో వెళ్ళింది అనమాట. ఏం పర్లేదు నేను చేసేస్తానని చెప్పేసా, ఏం పర్లేదు అయితే ఎక్కింది. ఆ ప్రణవ్ ఎక్కడున్నాడంటే ఫ్రంట్ విండోలో నుంచి బయటికి ఉండి కెమెరాను పట్టుకొని కూర్చున్నాడు. ఇట్స్ అ వెరీ వెరీ రిస్కీ షాట్ మాకు అది. తర్వాత సిటీలో మేము కార్ చేసింగ్ సీన్స్ అసలు గోప్రో పెట్టేసి ఫోన్ కాల్స్ తో లోపల మేము మేనేజ్ చేసుకుంటూ అటుపక్క వ్యాన్ లో సిద్ధుతో మాట్లాడుతూ ఈ పక్క నాతో మాట్లాడుతూ పక్క ప్రసాద్ కన్వే చేస్తూ ఇట్స్ అ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ప్రణవ్ డిఓపి. హ్యాట్స్ ఆఫ్ ప్రణవ్, ఐ లవ్ యూ ప్రణవ్. ప్రణవ్ ఫేస్ కనపడలేదు ఇప్పుడు, బయటే ఉన్నాడు. సిగ్గుపడుతున్నాడు. లేదు ఐ నో. నేను యాక్చువల్లీ ఫస్ట్ నేను ఓటీటీ ప్లాట్ఫామ్ లో డే 1 ఐ సా ఇట్. నేను ఫస్ట్ రషెస్ చూసాను నేను యాక్చువల్ గా. నేను చూసినప్పుడు ఒక టిఎన్ఆర్ గారి రషెస్ చూసినప్పుడు టిఎన్ఆర్ గారి వర్షన్ లేదు దాంట్లో. అదర్వైజ్ నేను మోస్ట్ ఆఫ్ ఇట్ ఐ సా ద రషెస్ అన్నమాట. రషెస్ చూడగానే నేను ఐ కాల్ ప్రణవ్ ఇమ్మీడియట్లీ. ఫస్ట్ పర్సన్ టు కాల్ వాస్ ప్రణవ్. ఎందుకంటే ఐ నో ప్రణవ్ ఫ్రమ్ ఆనందమాయ బేసికలీ. సో ఆనందమాయ నుంచి చూసి నేను అన్నాను, ప్రణవ్ హౌ డిడ్ యూ మేనేజ్ దోస్ చేసింగ్ సీన్స్, అసలు అమేజింగ్ గా తీసావు నువ్వు. బయట ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆ మారుతి వ్యాన్ ట్యాప్ చేయడం కాదు, ఆ వ్యాన్ ట్యాప్ చేసినప్పుడు ఇఫ్ యూ రిమెంబర్ కరెక్ట్ గా ఆ టైర్ నుంచి ఇలా తీసుకొస్తాడు యాంగిల్ ఒకటి. ఆ టైర్ నుంచి ఒక స్క్వేర్, ఇప్పుడు నువ్వు కెమెరా పెట్టినప్పుడు ఈదర్ the frame has to be the characters has to be in a triangle, rectangle or a square. That is what basics nuances of camera work tells anamata, how you are doing it on a director's point of vision lo. So amazing ga set chesadu adi correct angle kuda ఆ పర్టికులర్ గా. నేను ఇమీడియట్ గా ఫోన్ చేసి చెప్పా ప్రణవ్ యూ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ మ్యాన్, అసలు దాంట్లో తిరుగులేదు, చాలా బాగా చేసావు అని చెప్పి నేను చెప్పాను యాక్చువల్గా. నేను ఐ షేర్ దట్ వన్. అండ్ థ్యాంక్స్ అగైన్ అమర్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఇది. ప్రసాద్, లెట్ మీ కమ్ బ్యాక్ టు యూ అండి అగైన్. సో నాకు మీరు చేసిన దాంట్లో బాగా నచ్చింది స్క్రీన్ ప్లే. దీంట్లో ఓకే, స్క్రీన్ ప్లే ఎందుకు నచ్చింది అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే రిలేషన్ ఎలా, you are telling a story again, a story within the story, right? So adi tiyadam anedi it is not that easy. And one of the things naku nenu episodes chusanu web series laga దీన్ని full fledged ga chusanu. Again na personal opinion aithe ఫుల్ ఫ్లెడ్ షీస్ మై. నాకు ఎంత బాగా నచ్చిందంటే నేను మీకు చెప్పాను, నీకు ఫోన్ చేసా కదా ఇమీడియట్. నేను ఫోన్ చేసి అసలు ఐ సెడ్ ప్రసాద్ అసలు ఎరగదీసావు, దిస్ ఈస్ అమేజింగ్ అని చెప్పేసి.
బట్ ఆ స్క్రీన్ ప్లే, ఐ మీన్ వాట్ మేడ్ యూ టు, అంటే ఆ స్క్రీన్ ప్లే అంత పగడ్బందీగా ఎలా 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 తీసుకురాగలిగావు? అదే బేసికలీ ఏంటంటే కథ రాసుకునేటప్పుడే పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో రాసుకుంటాను నేను. అంటే ఎక్కడెక్కడ ఆడియన్స్ కి కొంచెం ఎగ్జైట్ అవ్వాలి, అండ్ ఎక్కడ సడన్ గా ఒక ట్విస్ట్ రావడం కానీ, అండ్ అక్కడి నుంచి బేసిక్ ఏంటంటే సీన్ టు సీన్ కంటిన్యూషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను నేను ఏం రాసినా సరే సీన్ టు సీన్ కంటిన్యూషన్ అనేది పక్కా ఉండాలన్నమాట. సో దాన్ని బేస్ చేసుకునే నేను వన్ బై వన్ సీన్స్ రాసుకుంటూ వెళ్తాను. సో అంతా రాసుకున్న తర్వాత మళ్ళీ మేము నా టీంతో కలిసి ఇంకోసారి డిస్కస్ చేస్తాం అనమాట. సో స్క్రీన్ ప్లేలో కానీ ఎక్కడైనా సీన్స్ కానీ అంటే అబ్రాప్ట్ గా రావడం కానీ, లేదంటే అనవసరమైన సీన్స్ ఉండడం కానీ, ఇలాంటి ఏమన్నా వచ్చినప్పుడు ఏంటంటే వాటిని ఖచ్చితంగా తీసేసి అండ్ ఇంకా స్ట్రాంగ్ గా స్క్రీన్ ప్లేని రాసుకుంటాం. సో బేసిక్ ఏంటంటే దీనికి స్క్రీన్ ప్లే నిజంగానే కొంచెం కష్టమే. అంటే నేను రాసుకునేటప్పుడు చాలా చిన్న చిన్న లాజిక్స్ ఎక్కడైనా మిస్ అయ్యానా ఏంటి 1-2 సార్లు చెక్ చేసుకున్నాను అనమాట. అండ్ చెప్పండి. యా, నేను లాజిక్ అంటే అదే గుర్తొచ్చింది నాకు. నేను ప్రతిదీ ఇప్పుడు మీరు బేసికల్లీ లాజిక్ ఎక్కడ మిస్ కావద్దు ఆ స్క్రీన్ ప్లే, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు వన్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే ఇప్పుడు మనం జులై మూవీ చూసాం అనుకోండి, నాకు ఆ స్మాల్ లాజిక్స్ చిన్న చిన్నవి ఉంటాయి, మైన్యూట్. ఇప్పుడు తన్కెళ్ళ బర్నీ గారిదును హీరో గారిది ఒక ఆ ట్రైన్ గురించి, ప్లాట్ఫామ్ మీద ట్రైన్ గురించి మాట్లాడుతూ ఉంటారు పిల్లల పాఠాలు చెప్పేటప్పుడు. దాన్ని ఏంటి అంటే మళ్ళీ దాని ఎండింగ్ ఎలా ఇస్తారు అంటే ఎట్ ద ఎండ్, అంటే క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఎరా ఫాస్ట్ గా పరిగెడితే ఏమవుద్ది అనేది ఒక చిన్న కంక్లూజన్ ఇస్తారు. సో నేను చాలా ఇదిగా గమనిస్తాను అలాంటి అన్ని. సో అదే నీకు చెప్పాను కదా. సో నీకు చిన్న చిన్న లాజిక్స్, ద మైన్యూట్ డీటెయిల్స్ వేర్ అమేజింగ్. మీరు అందుకోసం స్క్రీన్ ప్లే షుడ్ బి, అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది ఎలా చూస్తారో తెలియదు కానీ ఎవరైనా షార్ట్ ఫిలిం లోకి మరి ఈ వెబ్ సిరీస్ అలౌ చేస్తారో లేదో తెలియదు కానీ, ఇఫ్ దే డూ ఇట్, ఐ మీన్ బెస్ట్ స్క్రీన్ ప్లేకి అయితే కంపల్సరీ ఒక అవార్డు రావాలి ఈ సంవత్సరం నాకు తెలిసి మీకు. ఐ మీన్ అమేజింగ్ స్క్రీన్ ప్లే, టు బి ఫ్రాంక్ ఇట్స్ అన్ అమేజింగ్ స్క్రీన్ ప్లే. సో మ్యూజిక్ గురించి చెప్పండి. మ్యూజిక్ వాజ్ వన్ ఆఫ్ ద good music. I know that Harshavardhan Rane, Miku Pranay has introduced you to him, and Harshavardhan Rane was a music director, and inka miru Shravan Bharadwaj gari background, right? Background scoring. Yeah, BGM ayini icharu. BGM was also terrific and chaala baagundi asalu. And I know we indirectly I was part of Mangama Gari, but again we worked with him in Mangama Gari also. Kani so working with both of them, me experiences oka 2 lines lo. హర్షవర్ధన్ వచ్చేసి ఇందాక మీరు చెప్పినట్టు బేసిక్ గా కిరణ్ గారికి పరిచయం. కిరణ్ గారికి ఏమో ప్రణయ్ గారు రిఫర్ చేశారు. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ ప్రణయ్ గారు అర్జున్ రెడ్డి వాళ్ళతో కలిసి వర్క్ చేశారు కాబట్టి. సో మేము ఇంకొంచెం మంచి మ్యూజిక్ డైరెక్టర్, అంటే ఐ మీన్ ఏంటంటే ఇంతకు ముందు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు కాకుండా వేరే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేద్దామని చెప్పి కిరణ్ గారు చెప్పారనమాట. సో ఎందుకంటే మనకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి, మనం కొంచెం పెద్దోళ్ళతో వర్క్ చేయడం వల్ల ఇంకా లెర్నింగ్ కూడా మనకి ఇంకా ఎక్కువ ఈజీ అవుతుంది అని చెప్పేసి చెప్పినప్పుడు ఐఎమ్ ఓకే అనమాట. సో ఒకసారి తన ట్యూన్స్ పంపించండి, ఇఫ్ ఇన్ కేస్ ట్యూన్స్ అవి బాగుంటే కనుక నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు తనతో వర్క్ చేయడానికి అని చెప్పాను. దెన్ కిరణ్ గారు మన హర్షవర్ధన్ రామేశ్వర్ని పరిచయం చేశారనమాట. సో పరిచయం చేసినప్పుడు నేను తన ట్యూన్స్ పంపించమంటే వెంటనే తన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ వెంటనే 2 ట్యూన్స్ పంపించాడు స్టోరీ చెప్పిన తర్వాత. ఆ 2 ట్యూన్స్ నాకు చాలా నచ్చాయి అనమాట. సో నాకు అవి వెంటనే నచ్చగానే తను దాని మీద వర్క్ చేద్దాము, సో ఇంకా నేను లిరిక్స్ కానీ ఇవన్నీ కూడా మేము రెడీ చేద్దాం అని చెప్పి అతనితో కలిసి నేను లిరిక్స్ పరంగా, లిరిక్ రైటర్స్ 2 ఉన్నారు ఆల్రెడీ, సత్య అని చెప్పి. సత్య వచ్చేసి హర్షవర్ధనే పరిచయం చేశారు నాకు. హర్షవర్ధన్ దగ్గర ఆల్రెడీ తను వర్క్ చేస్తా ఉంటాడు, సత్య అనే రైటర్, లిరిక్ రైటర్ అనమాట. అండ్ పవన్ రాజపల్లి అని తను ఇంకొక ఏదైతే మెలోడీ సాంగ్ ఉందో అది రాసిన పర్సన్ అనమాట. పవన్ ఆల్రెడీ ఇక్కడ నాకు పరిచయం, ఆల్రెడీ ఇక్కడ ఇండియాలోనే. సో తను నాకు బాగా ఫ్రెండ్ అనమాట. సో తను మెలోడీస్ అవి బాగా రాస్తాడని తెలిసి నేను ఆ ట్యూన్ తనకు పంపించి సో అలా తన దగ్గర నుంచి తీసుకున్నాను. అండ్ హర్షవర్ధన్ తో వర్కింగ్ వచ్చేసి అతను ఏంటంటే పర్ఫెక్షన్ చాలా స్ట్రాంగ్ ఉంటాడండి.
మ్యూజిక్ లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు అనమాట. అంటే నేను తన సాంగ్స్ తను చేసేటప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళి అంటే థియేటర్ లో స్టూడియోలో అది కూడా నేను కూర్చున్నాను అనమాట తనతో. అలా కూర్చున్నప్పుడు పర్టికులర్ గా ఎక్కడైనా ఏదైనా పదం మిస్ అవుతున్నా దాన్ని మళ్ళీ రిపీటెడ్ గా చెప్పి పాడించడం కానీ, అండ్ తనకు బేసికల్ ఏంటంటే తన వోకల్స్ కూడా నేను ఫస్ట్ తన వోకల్స్ త్రూ నేను విన్నాను కంప్లీట్ సాంగ్స్. నాకు అప్పుడే చాలా నచ్చాయి. తర్వాత తనే మళ్ళీ శ్రీకృష్ణతో కొంచెం పెద్దవాళ్ళతో పాడిద్దాం అని చెప్పి తనే మళ్ళీ ఫోర్స్ చేసి మళ్ళీ పెద్దవాళ్ళతో వర్క్ చేయడం. సో అలా తను కంప్లీట్ గా సాంగ్స్ అన్నిటికీ కూడా తను వర్క్ చేశాడు. ఇంకా అలా తనతో వర్కింగ్ అయితే మాత్రం చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో మనం వర్క్ చేసేటప్పుడు ఎలా ఉండాలి ఏంటనేది. వెరీ నైస్, వెరీ నైస్. సో శ్రవణ్ భరద్వాజ్ గారి గురించి 2 మాటలు. శ్రవణ్ ఆల్రెడీ నాకు మై ఫేవరెట్ యాక్చువల్లీ. తను మంగమ్మగిరి మనోడప్పుడు తనతో అప్పటికే తను ఆల్రెడీ ఒక పెద్ద పెద్ద సినిమాలు ఆల్రెడీ చేస్తున్నాడు. బట్ నేను శ్రవణ్ తనకి మంగమ్మగిరి మనోడప్పుడే నేను కాల్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో అనుకున్నా. అప్పుడు చాలా కూల్ గా రియాక్ట్ అయ్యి చాలా ఏమంటారు అతను అసలు తన అన్ని సినిమాలు చేసిన పర్సన్ లాగా కూడా మనతో మాట్లాడ్డాడు అనమాట. చాలా ఫ్రెండ్లీగా. సో ప్రాజెక్ట్ గురించే మాట్లాడతాడు, ప్రాజెక్ట్ గురించే డిస్కస్ చేస్తాడు. ఇంకా వేరే టాపిక్స్ ఉండవు తనకి, ఇంకేం ఉండవు, ఓన్లీ మ్యూజిక్ అనమాట తన లైఫ్ అంతా. సో అలాంటి పర్సన్, డెడికేటెడ్ పర్సన్ వెళ్ళి తక్కువ ఏంటంటే చాలా ఫ్రెండ్లీనెస్. సో ఆ ర్యాపోతో సో నాకేమైందంటే ప్రాబ్లం బేసికలీ హర్షవర్ధనే చేయాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. బట్ అప్పటికి తను ఆల్రెడీ బాలీవుడ్ లో కబీర్ సింగ్ చేయడం, తర్వాత జార్జ్ రెడ్డి, సో ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ తో తను బిజీ అయిపోయాడు అనమాట. సో దాని వల్ల ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తనది లేట్ అయింది. తనకి యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల కొంచెం ఈ ప్రాజెక్ట్స్ లేట్ అయ్యాయి. సో దెన్ అప్పుడు నేను ఇంకా సరే ఇట్స్ ఓకే, మీ సాంగ్స్ ఎలాగో ఉన్నాయి కదా మా దగ్గర, సో నేను ఈలోపు నాకు వర్క్ చాలా అంటే నాకు కొంచెం ఫాస్ట్ గా అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనమాట మా ప్రాజెక్ట్. సో దెన్ సరే నేను వేరే శ్రవణ్ తో చేయించుకుంటాను అంటే తను ఓకే పర్లేదు ఇట్స్ ఓకే చేయించుకోండి అని చెప్పి తను కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుని ఓకే అనుకున్నాను. దెన్ శ్రవణ్ కాల్ చేసి చెప్పా ఇలాగా ఆల్రెడీ హర్షవర్ధన్ సాంగ్స్ ఇచ్చాడు బట్ ప్రాబ్లం వచ్చి ఇది జరిగింది అన్నప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతాడో అనుకున్నా బేసికల్. ఎందుకంటే ఆల్రెడీ ఒకళ్ళు టచ్ చేసిన ప్రాజెక్ట్ ని మళ్ళీ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ చేయాలి అంటే కొంచెం కష్టమే. బట్ శ్రవణ్ చాలా తొందరగా యాక్సెప్ట్ చేశాడు అన్నమాట బాగా. సో దట్టు ఏంటంటే నాకు చాలా తొందరగా కావాలి, మాకు టైం లేదు. ఇంకొక పక్క ఓటీటీ ప్లాట్ఫామ్స్ అప్పుడప్పుడే చాలా తొందరగా పికప్ అవుతున్నాయి అనమాట ఫాస్ట్ గా. సో మేము అర్జెంట్ గా పికప్ ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కి మేము దాన్ని రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో తొందరగా ఏమంటే తను 10 days లో ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఆర్ఆర్ చేసి ఇచ్చేసాడు. సో అంత ఫాస్ట్ గా ఇవ్వడం కూడా రియల్లీ గ్రేట్. ఎక్సలెంట్. యా, ఆయన నాకు శ్రవణ్ భరద్వాజ్ గారి వర్క్ ఇన్ మంగమ్మ గారు చూసా కదా. ఐ మీన్ ఆబ్వియస్లీ హీ హస్ డన్ ఫ్యూ మూవీస్ ఆల్సో అండ్ హీ ఈస్ అమేజింగ్. దట్స్ ఫెంటాస్టిక్. సో వన్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ప్రణవ్ మీ ఇద్దరి రిలేషన్షిప్ ఇది ఎలా ఉంటదంటే నాకు చెప్పాలంటే శ్రీకృష్ణుడు అర్జునుడు టైప్ లో అనిపిస్తా ఉంటది. ఒరే బావా అంటే ఒరే బావా అన్నట్టు. ఐ మీన్ లైక్ ఐఎమ్ జస్ట్ జోకింగ్ బట్ అగైన్ సో ద అసోసియేషన్ ఎలా ఉంది అంటే నాకు ఇదివరకు తెలియదు, బట్ మీ ఇద్దరి గురించి ఐ నో ఇట్ ఫ్రమ్ ఆనందమాయ్, రైట్? ద డేస్ ఆఫ్ ఆనందమాయ్ విచ్ గోస్ బ్యాక్ టు 4 years or something, రైట్? 4-5 సంవత్సరాలు. సో వాట్ ఎవర్ ద పీరియడ్. సో అప్పటి నుంచి మీ ఇద్దరిని చాలా క్లోజ్ గా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఐ మీన్ ఐ హ్యావ్ ఎన్ అసోసియేషన్ విత్ యూ గైస్, బ్యాక్ అండ్ ఫోర్త్ మాట్లాడుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాము. సో మీ ఇద్దరు అసోసియేషన్ గురించి మీరు ఒక ఐ మీన్ టెల్ సంథింగ్ అబౌట్ ప్రణవ్ విచ్ వీ డోంట్ నో. ప్రణవ్ ఇంకా ఎలా అంటే నా షాడో అని చెప్పొచ్చు. ఇంకా నా ప్రతి ప్రాజెక్ట్ కి కూడా నేను చేసే ప్రతి ప్రాజెక్ట్ లో ఇంకా నాకు షాడో ఇంకా ఏదైనా ఉంది అంటే వాడే అనమాట. ఇంకా అంటే ఏంటంటే నేను స్టార్టింగ్ పీరియడ్ నుంచి నాతో ఉన్న టీం మెంబర్ ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ నుంచి అనమాట. ఆల్మోస్ట్ ఒక 6 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి నేను. సో ఆ 6 years నుంచి టిల్ నేను ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తను నాతోనే ట్రావెల్ అవుతున్నాడు. తనతో ఎలా ఉంటుంది అంటే వర్కింగ్ అనేది వెరీ అంటే చాలా హార్డ్ వర్కర్ అనమాట. అసలు బేసికల్లీ ఏంటంటే నేను చాలా టార్చర్ పెట్టేస్తుంటానండి సినిమాటోగ్రాఫర్ని ఒక రకంగా చెప్పాలంటే. అంటే నాకు ఏదైనా మైండ్ లో ఏదైతే విజువల్ ఉందో నాకు అది ఖచ్చితంగా వచ్చి తీరాలన్నమాట. లేదంటే అసలు నాకు ఎందుకు రాదు అనే క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది నాకు బీపీ. సో ఆ ప్రాబ్లం ఏంటంటే చాలా సార్లు నేను తన మీద అరుస్తూ ఉంటాను.
బట్ మొత్తం నేను ఇంకా టీమ్ లో ఎవరి మీద చూపించుకోలేను అనమాట. చూడండి, మనకి ప్రేమ ఎక్కువ ఎవరి మీద అయితే ఉంటుందో కోపం కూడా వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది అంటారు కదా, అవడం కానీ ఇవన్నీ కూడా. సో అలా అనమాట నాకు వాడంటే నాకు ఎంత ఇష్టమో అదంతా నేను ఆడి మీద అరుస్తూనో లేదంటే ఆ కోపంలోనే చూపిస్తాను అనమాట. సో సమ్ యాంగ్రీ ఏదైనా చెప్తే పెట్టడానికి వాడు ఎంత ట్రై చేస్తుందంటే అసలు అమ్మో ఇప్పుడు నేను పెట్టకపోతే అసలు ఒప్పుకోవడనే ఫీలింగ్ తనకు కూడా తెలుసు అనమాట. మా ఇద్దరు ర్యాప్ అలాంటి ఫస్ట్ నుంచి కూడా. అది ఆర్టిస్టుల మీద కూడా ఉంటదండి, అది ఆర్టిస్టుల మీద కూడా ఉంటది, అది ఆ కోపం ఆర్టిస్టుల మీద కూడా ఉంటది. మమ్మల్ని కూడా తిట్టిన రోజులు చాలా ఉన్నాయి అన్నమాట అవి. అంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఏంటి అంటే ఈస్ ట్రైంగ్ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ వన్ కాబట్టి ఇట్స్ అమేజింగ్. సో దట్స్ అమేజింగ్ అండి అను, అమేజింగ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మోర్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో కమింగ్ టు Buddy Kiran, now tell me something. So I know what you have gone through. Okay, we were speaking back and forth about it, and we were speaking about ante manam maatladutane unnam continuous ga whenever there is a chance and everything, almost once a week and everything. So just why don't you, as a producer, from the production house or from the production department, share your, what do you say? ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా రావాలి, ప్యాషన్ ఉంటే సరిపోతుందా? హౌ డస్ దట్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్? ఆ ఎగ్జిక్యూషన్ లో మీకు ఏంటిది, వాట్ ఆర్ ద డిఫికల్టీస్ మీరు ఫేస్ చేసినాయి, అవన్నీ మీకు ఒకసారి నాకు ఒక ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ నాకు మా వ్యూవర్స్ కి. సో ఇప్పుడు మాకు ఏదైనా ఉన్నా చేసిన ఇట్ వుడ్ బి నైస్ టు హావ్. ఓకే, ఫస్ట్ పిలుపు టీవీకి రమా, వేణు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రాజుగారి కిడ్నాప్ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే విజిబిలిటీ అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా, ప్రోడక్ట్ కైనా ఒక పర్సన్ కైనా. చాలా కష్టం ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ I realized any industry you compare to any industry, film industry is the toughest. I have realized that from 4 years. It's very, very, very tough to settle down in film industry and make money in film industry. And if you are doing it, it's great. So first thing, thank you. Tarvata నీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎట్లా, అది వెళ్లే ముందు రాజుగారి కిడ్నాప్ గురించి చెప్తాను. ఫస్ట్ అనుప్రసాద్ కి థ్యాంక్ యూ, బాగా చేశాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. 4 years 5 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఐ నో ఐఎమ్ వెరీ ప్యాషనెట్. థ్యాంక్ యూ అనుప్రసాద్ అండ్ మా హీరోస్ అందరికి. అంటే ఫస్ట్ ఇలాంటి హీరోస్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, వీళ్ళు పైకి రావాలి. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ గుడ్ లుకింగ్. అంత బాగా అందంగా ఉండే హీరోస్ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా దే కెన్ కంపేర్. దే ఆర్ వెరీ వెరీ హ్యాండ్సమ్. అదే అందరూ చెప్తున్నారు కూడా. అంటే చూసిన వాళ్ళు కూడా, నేను సిద్ధు కోసం చూస్తున్నాను, అమర్ కోసం చూస్తున్నాను, అనిరుద్ధ్ కోసం, అంటే ఆ కమెంట్స్ చూస్తుంటేనే దే హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్. కానీ ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది. ఆ ట్రిగరింగ్ పాయింట్ దాటి రావాలి. దానికోసం చాలా కష్టపడాలి. ఎందుకంటే ఇది ఫిలిం ఇండస్ట్రీ మార్కెట్ బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత టాలెంట్ ఉన్నా యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ ఎవ్రీ టైం. ఎక్కడున్నాం, ఇంకేం చేస్తే నేను ఇంకా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఏం నేర్చుకున్నాను, ఈ రోజు ఏం నేర్చుకున్నాను, కెమెరా వర్క్ లో ఏమైనా నేర్చుకున్నానా, లుక్ లో ఏమైనా నేర్చుకున్నానా, నా యాక్టింగ్ లో ఏమైనా నేర్చుకున్నానా, ఏం నేర్చుకుంటున్నాం అది ప్రతి ఒక్కరూ ఏ ఇండస్ట్రీలో అయినా తెలుసుకోవాలి. అది ఆ కంటిన్యూస్ ప్రాసెస్ మేము కూడా ఉన్నాము. ఒక ప్రొడక్షన్ పరంగా ఏం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మేము షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ వెబ్ సిరీస్, అంటే సినిమా, అంటే ఇది ఒక నెక్స్ట్ లెవెల్. ఇట్లా చాలా మందికి చేయాలని ఉంటుంది, బట్ ఎంతో రిస్క్ ఉంటుంది. ఫైనాన్షియల్ గా అర్థం కాదు ఎంత పెట్టాలి అనేది, ఎంత పెడితే అవుతుంటుంది. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ డైరెక్టర్. ఒక డైరెక్టర్ మంచివాడు దొరికితే ఎవ్రీథింగ్ విల్ బి ఈజీ.
ఫోకస్డ్ యాటిట్యూడ్ మంచిగా ఉండి ఫోకస్డ్ డైరెక్టర్ ఉంటే అండ్ హీ ఆర్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. అండ్ దెన్ వీ విల్ మనము ట్రైన్ చేస్తుంటూ ఉండాలి, అంటే మనీ పరంగా కానీ వేరే పరంగా కానీ అంతా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో I don't know if I answered you, Rama, but but నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ మిమ్మల్ని. సో డైరెక్టర్ మంచివాడు దొరకాలి అని అన్నారు. ఓకే, ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు పుట్ యూ ఆన్ ద స్పాట్. సో వాట్ మేడ్ యూ, అంటే నీకు అనుప్రసాద్ తో మాట్లాడంగానే హీఈస్ మై గాయ్, గో టు గాయ్ అనేది ఎందుకు అనిపించింది? వాట్ అంటే మాట్లాడడం చాలా మంది మాట్లాడతారు, రైట్? ఎవ్రీవన్ హ్యాస్ ఎ ప్యాషన్ టువర్డ్స్ ఇట్. So what made you to go to, and ippudu this is your third association with Anuprasad, if I'm not wrong? Yeah. A couple of them are your one of them is your own personal one of them as in a different group, and now with a different group. But the guy, the director, your captain of the ship is the same for all three of the ventures, right? Moodu ventures ki kuda ni captain of ship is same. సో అది నువ్వు అదే క్యాప్టెన్ ని మెయింటైన్ చేయాలి అనుకుంటే మీ ఇద్దరుకున్న ఆ అవినావ సంబంధం ఏంటి? అవినాభావ సంబంధం అది మీరిద్దరు అంటే వాట్ ఐ మీన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నీకు ఒక గురు శిష్యుల అనుబంధము, ఒక అనుబంధం అనేది ఏర్పడాలి కదా. వాట్ ఈస్ దాట్? అది థాట్ ప్రాసెస్ సింక్ లో ఉంటాం మేము. అంటే ఒకటి నేను ఆలోచిస్తుంటే అది అతనికి అర్థమవుతుంది, అతనేం ఆలోచిస్తున్నాడో నాకు అర్థమైపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఒక కథ చెప్పేటప్పుడు ఇప్పుడు ఆనందమాయ గాని మంగమ్మ గాని ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ స్టోరీ. అది అంత ఈజీగా తీలేరు, చాలా కష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందుకనే అది ఎన్నాళ్ళు చూసినా ఎన్నేళ్ల తర్వాత చూసినా ఒక కిక్ వస్తుంది ఆనందమాయ గాని మంగమ్మ గాని. ఎందుకంటే అది దాంట్లో ఎవ్రీ టైం ఒక కొత్త విషయం తెలుస్తుంది. యు వాచ్ ఇట్ టుమారో యు లెర్న్ సంథింగ్ ఎల్స్. 1 year తర్వాత అరే ఇది మిస్ అయ్యామే అప్పుడు అని. అది ఒక కాంప్లికేటెడ్ సోల్ ఉంది కాబట్టి అది ఎప్పుడు చూసినా ఒక కిక్ వస్తుంది. అది అర్థం చేసుకుంటాడు అనుప్రసాద్. నేను చెప్పేవి ఒక స్టోరీ రైటర్ గాని ఒక ప్రొడ్యూసర్ గాని వాళ్ళకి చెప్పేవి ఎదుటి వాళ్ళకి అర్థమైందంటే ఇంకా అయిపోయింది, అది ఈజీ అవుతుంది వర్క్ అవడం. ఆ సింక్ అనేది మాకు ఈజీగా కుదిరింది. ఒకవేళ అతను ఏదైనా బడ్జెట్ గురించి ఇక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలో నాకు అర్థమవుతుంది. ఇక్కడ పెట్టకపోతే నీకు ఈ రిజల్ట్ ఇట్లా వస్తుంది, ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఎట్లా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ కదా. ఆ ప్రోడక్ట్ బిజినెస్ కాకపోతే సంథింగ్ షుడ్ బి దేర్. ఐదర్ ఒక సాటిస్ఫాక్షన్ రావాలి ఆ ప్రోడక్ట్ వల్ల, వేర్ యూ లైక్ ఓకే పోతే పోనీ డబ్బులు, ఐ గాట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ దిస్ మూవీ ఆర్ షార్ట్ ఫిల్మ్, ఆర్ ఓకే రెవెన్యూ వచ్చిందా దాని దగ్గర. ఈ రెండే చూసుకుంటారు ఎవరైనా. రెవెన్యూ లాస్ అయిందంటే మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ కష్టం అవుతుంది. సో ఆ టెన్షన్ కానీ ఆ ఫోకస్ కానీ ఆ సిన్సియర్ గా వర్క్ చేయడం కానీ చూసాను నేను. అదే కదా ఎవరికైనా మనీ పెట్టే వాళ్ళకి, ఓకే మనీని వేస్ట్ చేస్తున్నారా లేకపోతే దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తున్నారా అంటే ప్రతిసారి నేను అడిగిన దానికంటే 10 times ఎక్కువ ఇచ్చాడు అనుప్రసాద్. సో నాకు ఇంకా వేరే వాళ్ళతో వర్క్ చేయాల్సిన ఆపర్చునిటీ కూడా రాలేదు. అంటే వేరే వాళ్ళతో ఇంత సింక్ కావాలి కదా, అంటే ఒక మాట చెప్పినప్పుడు అర్థం చేసుకోవడం, దాన్ని డెలివర్ చేయడం, అది అండ్ హిస్ టీమ్ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్. అంటే ఇప్పుడు మా ఆనందమయ ఆఫీస్ జెన్యూన్ పిక్చర్స్ ఆఫీస్కి వెళ్తే ఎవరికైనా ఒక ఆరా ఒకటి వస్తుంది, ఒక వీళ్ళంతా సీరియస్ పీపుల్, దే మీన్ బిజినెస్, వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ మీద సిన్సియారిటీ ఉంది, కష్టపడతారు. అదే లైట్ గా తీసుకొని జోక్ గా ఉంటే యాక్టర్స్ అది ఎవ్రీబడి ఇట్ విల్ కమ్ డౌన్. ఒక టీమ్, ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ సీరియస్, వాళ్ళకు ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు సీరియస్ ఉన్నారంటే అందరూ సీరియస్ అయిపోతారు. టీమ్ లో ఉన్న అందరూ సిన్సియర్ గా వర్క్ చేస్తారు. వాళ్లే లూజ్ అయిపోతే మొత్తం టీమ్ అలానే లూజ్ చేసుకుంటారు. సో ఆ సీరియస్నెస్ అనేది
నాకు ప్రసాద్కి మేము అలా ఉంటాము. ఇంకా సినిమాటోగ్రఫర్ అలానే క్వాలిటీ, ఎవ్రీబడి థింక్స్ అబౌట్ క్వాలిటీ. సో వీ గెట్ ఎ క్వాలిటీ ప్రోడక్ట్. సో ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఏ డైరెక్టర్ అయినా ఆ ప్రొడ్యూసర్ గా ఎంత పెడుతున్నారు, మన మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు వీళ్ళు అని చెప్తే వాళ్ళు గ్రో అవుతారు, ఆటోమేటిక్ గా గ్రో అవుతారు. ఆనందమయలో నేను ఇచ్చిన దానికంటే 10 times ఇచ్చాను. అది ఆనందమయ నాకు ఐడియా ఉంది. సో ఇచ్చారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఎనీ పర్సన్ కెన్ ఫాలో an upcoming director, can just follow Anuprasad. And one of the things I can add to your point is that the best emotional content ni oka relate cheyadamlo Anuprasad has his own mark na varaku. He has his own mark. Ippudu మీరు ఆయన ఆనందమయ తీసుకోండి అండ్ మంగమ్మ గారు కానీ తీసుకోండి, ఆ లాస్ట్ సీన్ బిట్వీన్ అన్నపూర్ణమ్మ గారు అండ్ అమర్, ఎమోషనల్ కంటెంట్ అంటే అదేంటంటే ఇంకా లాస్ట్ లో అప్పటి వరకు ఒక పిసినారి లాగా ఉన్న అతన్ని మొత్తం మార్చేసినట్టు అయిపోద్ది, ఏడిపించేస్తాడా ఇద్దరు కలిసి. అండ్ దట్ అది ఫెంటాస్టిక్. అండ్ ఏంటి అంటే ఇంకోటి ఆనందమయకి వచ్చేసరికి అగైన్ ఆ బాబు ఇవి తినడానికి తిండి లేదు అన్నది, అది ఇట్స్ లైక్ ఇట్ ఈస్ థాట్ ప్రొవోకింగ్. అండ్ సందీప్ has nailed అది అసలు సటిల్ క్యారెక్టర్, పెద్దగా ఎమోషన్స్ కూడా ఏంటంటే ఇట్లా చూసి మాట్లాడడం అంటే కళ్ళతోని ఎక్కువ చేయడం. సందీప్ వాజ్ అమేజింగ్ ఇన్ దాట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ కిరణ్. అగైన్ థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్పుట్స్. ఒకటి వన్ లాస్ట్ క్వశ్చన్ అను, ఇది మీకు, సో నా వరకు వచ్చేసరికి ఇది మీ స్టోరీ అనిపించింది. ఒక కిడ్నాప్ ఒక్కటి చేయలేదేమో, మిగతాదంతా మీ స్టోరీ అనిపించింది. ఎందుకంటే లవ్, బికాస్ మీరు ఎగ్జాక్ట్ గా ఇది చేసేటప్పుడే మీరు మ్యారేజ్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. అది ఇట్ ఈస్ లిటిల్ లేట్, బట్ అగైన్ అదే టైంలో మీరు పెళ్లి చేసుకున్నారు. లవ్ ఆఫ్ యువర్ లైఫ్. బేసికలీ నేను చూడగానే ఓ అనుప్రసాద్ తన స్టోరీనే ఇలా కొద్దిగా స్క్రీన్ ప్లే మార్చేసి చేసినట్టున్నాడు అనిపించింది నాకు. లేదు అంటే చాలా మంది అడిగారండి ఈ క్వశ్చన్ కూడా చూసిన వాళ్ళు, ఏంటి ఇది నీ స్టోరీ అయినా కొంచెం ఇలా అంటే డైరెక్టర్ గా నువ్వు స్ట్రగుల్స్ కానీ లేదంటే ఆ తర్వాత అమ్మాయితో ఉండే స్టోరీ కానీ ఇదంతా కూడా నీ స్టోరీ అయినా అని అడిగారు అనమాట చాలా మంది. బట్ యాక్చువల్లీ కాదనమాట. అంటే జస్ట్ మైండ్ లో ఏదైతే అనిపించిందో, కాకపోతే ఏంటంటే తన వే ఆఫ్ బిహేవియర్, క్యారెక్టర్ బిహేవియర్ ఏదైతే ఉందో అది ఆబ్వియస్లీ నేను ఎలా అయితే ఉంటానో ఒక స్టోరీ చెప్పేటప్పుడు కానీ లేదంటే అక్కడి నుంచి నాకు నో అనే ఆన్సర్ వచ్చినా లేదంటే నేను ఏంటంటే చాలా మందికి ఒక్కొక్కసారి కథలు చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా దూరం ట్రావెల్ అవుతాను అనమాట. ఒక్కొక్కసారి 30 kilometers 40 kilometers ట్రావెల్ చేసి వెళ్ళి స్టోరీ చెప్తే కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టోరీ వినడం పక్కన పెడితే జస్ట్ వేరే డిస్కషన్స్ చేసి నెక్స్ట్ తర్వాత విందాం, రేపు విందాం, ఇలాంటి ఆన్సర్లు వచ్చినప్పుడు ఆ ఫేస్ అంటే అది ఎలా ఫేస్ చేయాలో కూడా ఒక్కొక్కసారి చాలా చాలా ఘోరంగా ఉంటుంది ఆ ఫేస్ చేయడం అంతా కూడా. నాకు అది ఐ కంప్లీట్లీ అది అవన్నీ నా మైండ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ క్యారెక్టర్ రాసుకునేటప్పుడు కానీ తను పోర్ట్రేట్ చేసేటప్పుడు కూడా నేను అదే తనకు ఎక్కువగా మోటివేట్ చేసేవాడిని అనమాట, చెప్పడానికి ట్రై చేసేవాడిని. ఇప్పుడు నువ్వు చాలా స్ట్రగుల్ అయ్యి ఉన్నావు, నువ్వు 1 year ట్రావెల్ చేసావు, ఇప్పుడు 1 year ట్రావెల్ చేసినారు, నా దగ్గర డబ్బులు లేవు, తర్వాత చూసుకున్నావు అని చెప్పినప్పుడు నీలో అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు అనమాట. నేను అదే అడగబోతున్నాను. యాక్చువల్ గా ఆ క్యారెక్టర్ కి మీరు టిఎన్ఆర్ గారిని ఎందుకు పెడదాం అనుకున్నారు? బట్ హీ వాజ్ సో యాప్ట్. ఆయన చాలా అసలు ఆయన ఉన్న 3 నిమిషాల్లో ఏదో ఉన్నట్టుంది, less than 3 minutes ఐ గెస్ ఆయనది స్క్రీన్ టైం. కానీ ఆ రోల్ కి నాకు తెలిసి టిఎన్ఆర్ గారు వాజ్ పర్ఫెక్ట్లీ యాప్ట్ గా సెట్ అయింది. ఆయన స్లాంగ్ కానీ చూద్దాంలే నీకెందుకు అర్థమైతలేదు అని చెప్పేసి పవన్ సిద్ధుని అనడము, నేను ఎట్లా చెప్పాలబ్బా నీకు మార్కెట్ డౌన్ ఉందని చెప్తున్నాను, ఎందుకు అర్థం చేసుకుంటలేవు. ఐ మీన్ లైక్ దట్ వన్, ఆ డైలాగ్ ఈజ్ ఎ థాట్ ప్రొవోకింగ్. నాకు అర్థమైంది ఏంటి అంటే ఆ పర్టికులర్ సీన్ వచ్చేసి ఆయన చెప్పినప్పుడు, అరే పద్దాక మనం వస్తున్నాము చేస్తున్నాము అంటే కనుక
పీపుల్ అంటే అందరూ డైరెక్ట్ గా నో చెప్పలేరు చాలా వరకు. ఓకే, మోమాటమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్. సో ఇది చూసిన తర్వాత అనిపించింది కరెక్టే కదా, మనం ఒకసారి హావభావాలు చూసి మనం అర్థం చేసుకోవాలి. సో హౌ వీ కెన్ మూవ్ ఆన్ టువర్డ్స్ నెక్స్ట్ అనేది, దట్ వాజ్ ఆ ఒక్క డైలాగ్ మాత్రం ఆయన హీ నేల్డ్ ఇట్ వెరీ నైస్లీ. టిఎన్ఆర్ గారు నేల్డ్ ఇట్ వెరీ నైస్లీ. అండ్ సతీష్ గారు, ఐ మీన్ హీ మేడ్ ఇట్ లైక్ ఆయన మంచి ఆజానుబాడులా ఉంటారు, మంచి హైట్ అనుకుంటాను అతను. సో ఆయన ప్రొడ్యూసర్ గా బాగా సెట్ అయ్యారు అనమాట. నాకు కరెక్ట్ గా నేను చెప్పా కదా, అది చూడగానే అబ్బా గిరిబాబు గారు లాగా ఈయన ఎందుకు పెట్టారు అనుకున్నాను ఫస్ట్ ట్రైలర్ లో. బట్ ఆయన కూడా చాలా యాప్ట్ గా సరిపోయారు. అండ్ వన్ అదర్ క్యారెక్టర్ దట్ ఐ హావ్ టు మెన్షన్, ఆనందమాయలో ఆంజనేయుడికి దండం పెడతారు ఒక క్యారెక్టర్ ఆఫీస్ లో, కొత్తగా ఇంటర్న్, అతన్ని రిపీట్ చేసినట్టున్నారు కదా అబ్బాయిని హియర్. అశ్మిని రిపీట్ చేయలేదు. మరి మన వేరే అబ్బాయి సన్నీ అని కమెడియన్, ఇంతకుముందు వైవా వాటిల్లో చేశాడు. ఓకే 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 ఓకే. సో తను నాకు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ లో తను కమెడియన్ అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇదే దీంట్లోనే తనని పెట్టుకున్నాను. ఓకే ఓకే ఓకే. తర్వాత ఓకే నేను కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ అగైన్ ఆయన ఉన్న దాంట్లో అనిరుద్ కి మంచి హార్డ్ టైం ఇవ్వడంలో భలే, అంటే హీఈస్ యాప్ట్ అండ్ సెట్, చాలా బాగా సెట్ అయ్యారు. Okay. Rama, just 1 minute. Yeah. I just want to thank Suresh, Naveen and I'm coming. వాళ్ళకి మర్చిపోవద్దని చెప్తున్నా. I'm coming there. So yeah. Again, మీ టీమ్, మీ ప్రొడ్యూసర్స్ టీమ్ అందరికి, ఓకే, సురేష్ భీమ్రెడ్డి అండ్ నవీన్ చెల్లా అండ్ ద లాస్ట్ పర్సన్ అజిత్ సాధు, వాళ్ళందరికి కూడా కంగ్రాచులేషన్స్. And I know all of them, this is Kiran ki నాకు అలవాటు అయిపోయింది ఇవి కానీ, బట్ అగైన్ వాళ్ళ ముగ్గురికి this is the first time they have been into the production. And వాళ్ళు ఒకటి నమ్మి మీ అందరినీ నమ్మేసి వాళ్ళందరూ కూడా they have invested so much their time, effort, okay, making it up. And I know Suri, I was talking to Suresh also most of the times, and Suresh kuda లేచిచా నేను ఇంకా అప్లోడ్ చేస్తున్నా, ఐ డోంట్ నో అమెజాన్ కొద్ది ఐ నో డిలే అయింది యాక్చువల్ గా, ఏ వీక్ డే ఆర్ సంథింగ్, ద అప్లోడ్ పీరియడ్ ఆర్ సంథింగ్ హస్ టేకెన్ లిటిల్ బిట్ టైమ్. బట్ దీస్ ఆర్ దే వర్ వెరీ బెస్ట్ లెసన్స్ లెర్న్. ఆయన సురేష్ నాతో షేర్ చేసుకుంది కానీ, అండ్ నవీన్, యాజ్ యూ గైస్ నో, నవీన్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ హియర్, నాకు కానీ వేణు అన్నకు కానీ. And Ajit also, I have met Ajit couple of times with Kiran. So మీ అందరికి కూడా మళ్ళీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు పర్సనల్ గా ప్రొడ్యూసర్స్ అందరికి కూడా నేను ఒకసారి, అంటే నేను చాలా రుణపడిపోయానండి యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ తో. మొత్తం మా ప్రొడక్షన్ టీం ఏదైతే ఉందో, మా ప్రొడ్యూసర్స్ ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసినప్పుడు మేము అనుకున్నది ఒక రకంగా ఒక బడ్జెట్ అనుకున్నాం మేము. బట్ ఆ తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు కానీ, మ్యూజిక్ దగ్గర ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు, అలాగే మధ్యలో నా మ్యారేజ్ అవ్వడం, తర్వాత ప్రాజెక్ట్ డిలే అవుతూ ఉండడం, వీటన్నిటిలోనూ కూడా వాళ్ళ సపోర్ట్ చాలా ఎక్కువ ఉందండి, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ అందరిది కూడా. ఎందుకంటే ఒకటి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది అవుట్పుట్ ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రొడ్యూసర్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ చేతుల నుంచి మనీ వెళ్తా ఉంటాయి కానీ ప్రొడక్ట్ ఏది కనబడుతూ ఉండదు. సో ఆ ప్రొడక్ట్ కనిపించేంత వరకు వాళ్ళు అసలు ఏం పెట్టారు, ఏం వచ్చిందని వాళ్ళకి అసలు ఐడియా ఉండదు. సో దట్టు ఏంటంటే ఇప్పుడు మా ప్రొడ్యూసర్స్ ఎవరైతే నలుగురు ఉన్నారో వీళ్ళంతా కూడా ఉండేది US లో అన్నమాట. సో వాళ్ళకి ఒక క్లిప్ పంపించాలన్నా కూడా నాకు పాసిబుల్ అయ్యేది కాదు. సో వాళ్ళు ఆల్మోస్ట్ డబ్బులు పెట్టిన తర్వాత 6 to 8 months పట్టింది వాళ్ళు మొత్తం ప్రొడక్ట్ చూడడానికే. సో అంతసేపు వెయిట్ చేసి కానీ నన్ను ఎక్కడా కూడా కంగారు పెట్టకుండా, నువ్వు నన్ను ఎక్కడా కూడా అంటే ఫోర్స్ చేయకుండా కంప్లీట్ గా నాకు ఫ్రీడమ్ ఇచ్చి, నాకు ప్రొడక్షన్ లో కానీ అన్నిటిలో కూడా నాకు ఫ్రీడమ్ ఇచ్చి, నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రొడక్షన్ పరంగా, లేదంటే ఒక డబ్బింగ్ దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా
పైకొండ మిక్సింగ్ లో ప్రాబ్లం వచ్చినా కూడా ఏం పర్వాలేదు, అవుట్పుట్ బాగా వచ్చేలా చూడు అని చెప్పి నాకు బాగా దగ్గర నుంచి సపోర్ట్ చేశారు సురేష్ గారు, కిరణ్ గారు అండ్ అజిత్ గారు అండ్ నవీన్ గారు కూడా. అండ్ ఎస్పెషల్లీ కిరణ్ గారు అండ్ సురేష్ గారు అయితే ఇంకా ప్రతి విషయాన్ని కూడా నేను ఎవ్రీడే నేను వాళ్ళకి అప్డేట్ చేసే ఉన్నాను అనమాట. నవీన్ గారికి పాపం అసలు ఏంటంటే ఆయన వన్స్ ఆయన ప్రొడక్షన్ గురించి అంటే మొత్తం కూడా కిరణ్ గారికి అప్ చెప్పారు. సో ఆయన కూడా నాకు ఐడియా ఉంది. దట్స్ ట్రూ. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అసలు వాళ్ళందరికీ కూడా. నేను చాలా రుణపడిపోయాను వాళ్ళందరికీ. సో ఐ థింక్ ఈ అసోసియేషన్ అంతా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఉంటాయి అనుకుంటున్నాను, కోరుకుంటున్నా. అబ్సల్యూట్లీ. నువ్వు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ మంచి కథతో వచ్చి ఈసారి నాకు కూడా ఒక చిన్న ఛాన్స్ ఇస్తే నేను ఒక చిన్న ఆస్కార్ లాంటి ఒకటో రెండో తీసుకుందామని ఆలోచిస్తున్నాను. తప్పే ఉంది అబ్బాయి. అగైన్ జస్ట్ కీపింగ్ ఎవ్రీథింగ్ aside, first individually, Sidhu, Pawan, you nailed the character again. Congratulations Andi. All the very best for you. All the very best Andi meeku future ki. Okay, Anirudh, as the same words, there is no change in it, and I wish you more success and more heights in future Andi meeku. And amazing క్యారెక్టర్ కానీ సటల్ గా చేయడం కానీ చాలా బాగా చేశారు. అండ్ ఆ ఫ్రస్ట్రేషన్ సీన్స్ లో కొన్ని అయితే ఉన్నాయి. ఆ మందు తాగేసి పడిపోవడం, ఆ తాగేటప్పుడు ఆ ఫ్రస్ట్రేటెడ్ గా చేశారు కదా, అది చాలా బాగా చేశారు. అండ్ అమర్, ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ అబౌట్ ఇట్. ఆల్రెడీ యు ఆర్ అన్ అమేజింగ్ యాక్టర్. సో నాకు భలే నచ్చింది ఏంటి అంటే లాస్ట్ లో నువ్వు సిద్ధు వచ్చేసి అదేంటి ఆ కార్ దగ్గర ఆగేసి మీ ఇద్దరు ఓకే యూ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అనేది ఒకటి ఒక లాస్ట్ చిన్న ట్విస్ట్ ఇస్తాడు కదా, అది భలే నచ్చింది నాకు. మొత్తం చాలా పెద్ద ట్విస్ట్. అది అమేజింగ్. అది దాని గురించి ఒకసారి మాట్లాడొచ్చండి. అది రేపు షూట్ అవుతుంది అన్నంత వరకు నేను అమర్ మూవీలో ఫ్రెండ్స్ అని మాకు కూడా తెలియదండి. రేపు మార్నింగ్ షూట్ అన్నప్పుడు బ్యాక్ స్టోరీ రాసుకొని అక్కడికక్కడ ఒక బ్యాక్ స్టోరీ క్రియేట్ చేసుకుని అక్కడికక్కడ స్క్రీన్ ప్లే మళ్ళీ కలిపి నెక్స్ట్ డే షూట్ లో మీరిద్దరు ఫ్రెండ్స్ చేసేయండి అన్నాడు అక్కడ. అది అమేజింగ్, అది బాగా వచ్చింది. అండ్ ఇఫ్ యు సీ, ఐ లవ్ ద జస్టిఫికేషన్. మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టే జస్టిఫికేషన్ ఏంటి అంటే సిద్ధు అడగడం, మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ ని పడదాం అంటే, అరే బాబాయ్ ప్రతిసారి ఇదే పని అయిపోద్ది, ఇది బాగోదు. అండ్ ఈ సటిల్ గా ఇంకా నీ దారి చూసుకోవాలి అన్నట్టుగా ఆయన చెప్పడం. సో ఆ మెసేజ్ ని అలా ఓపెన్ ఎండెడ్ గా వదిలేసాడు అనమాట. దట్ వాజ్ అన్ అమేజింగ్ థింగ్. మళ్ళీ నాకు బాగా నచ్చింది. ఐ మీన్ ఆ పర్టికులర్ కొన్ని సీన్స్ అండ్ ఓపెన్ ఎండెడ్ గా వదిలేసావు కదా అమ్మా, అది ఐ లైక్ ఇట్ అనమాట. అది సో అమేజింగ్. యాక్చువల్లీ ఒకటి చెప్పాలండి, యాక్చువల్లీ ఏంటంటే క్లైమాక్స్ ఏదైతే లాస్ట్ ఒక 5 minutes క్లైమాక్స్ ఏదైతే ఉందో అమర్ది అండ్ సిద్ధుది, అండ్ దానికి ప్రీవియస్ మేము ప్రసాద్ ఐమాక్స్ దగ్గర తీసిన షార్ట్స్ గురించి ఒక చిన్న చెప్పాలన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మాకు అప్పటికి మేము చాలా షూట్ చేసేసిన చాలా రోజుల తర్వాత క్లైమాక్స్ షూట్ చేసాం బేసికల్లీ. ఎందుకంటే మధ్యలో నేను నా మ్యారేజ్ అవడం వీటి వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. సో మేము అది రాసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు సినిమా చేసేసినట్టు చూపించాలి ఏదో ఒకటి విజువల్ గా. నేను కానీ ఎలా చూపించుకోవాలంటే నాకున్న ప్రొడక్షన్ వాల్యూస్ కి లేదంటే నాకున్న సోర్సెస్ కి నేను ఒక సినిమా వీడు చేసేసాడు, అంతమంది మీడియా అంతా వీడి దగ్గరికి రావాలి అంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట ఫస్ట్ థింగ్. సో నేను దానికి ఒక స్కెచ్ చేశాను యాక్చువల్లీ మైండ్ లో. ఏంటంటే సతీష్ గారిని అండ్ సిద్ధుని తీసుకెళ్లి, మనకి ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ పెద్ద మూవీ రిలీజ్ అవుతూ ఉంటాయి ప్రసాద్ ఐమాక్స్ దగ్గర. సో అప్పుడు ఏంటంటే మొత్తం మీడియా అంతా ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి వస్తుంది. సో ఇప్పుడు నేను చీట్ చేసి వీళ్ళిద్దరిని లోపలికి వెళ్ళి పంపించి జనాల్లో నుంచి ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చినట్టు వచ్చి మాట్లాడాలి, నా సినిమా చాలా బాగుంది, సినిమాని అందరూ ఆదరిస్తున్నారని చెప్పాలి. దానికి వీళ్ళిద్దరిని ప్రిపేర్ చేశాను అనమాట ముందే.
మీరు ఇప్పుడు ఇద్దరు వెళ్ళాలి లోపలికి, ఏం తెలియనట్టు బయటకు వచ్చేయండి. రాగానే మీడియాతో నిజంగా మీడియా అందరూ అడుగుతుంటారు రివ్యూ గురించి. సో మీరేం చేస్తారంటే రివ్యూ చెప్పకుండా మా సినిమాని ఇంత బాగా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పండి, అస్సలు భయపడొద్దు, మీరు ఏం జరిగినా పర్వాలేదని చెప్పి పంపించాను అనమాట లోపలికి. ఆ మీడియాతో పాటు నేను ప్రణవ్ని కూడా పంపించా. ఆ మీడియాలో వన్ ఆఫ్ ది కెమెరా పట్టుకుని అని చెప్పి ప్రణవ్ని పంపించా. సో దీనికి ఒక స్కెచ్ చేసుకోగానే ఫస్ట్ వీళ్ళు వెళ్ళారు. ఆ రోజు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయండి. ఒకటేమో రాక్షసుడు మూవీ రిలీజ్ అయింది, బెల్లంకొండ శ్రీనివాస్ది హీరో. ఇంకొకటి వచ్చేసి మన కార్తిక్ ఉన్నాడు కదా హీరో, తనది ఆ సినిమా గుణ అనుకుంటా, గుణ 369 రిలీజ్ అయింది. సో ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యి జనాలందరూ ఫుల్ బయటకు వస్తున్నారు అన్నమాట రివ్యూస్ తీసుకుని. ఫస్ట్ గుణ 369 రిలీజ్ అయిన ఆడియన్స్ అందరూ బయటకు వస్తుంటే వీళ్ళని పంపించా. ఫస్ట్ వీళ్ళు వెళ్ళారు కానీ రాగానే వీళ్ళకి అర్థం కాల. ఫస్ట్ అంటే జనాలు కూడా ఎలా అంటే కొంతమంది అక్కడ గొడవలు జరుగుతున్నాయి, టికెట్లు చూపించండి మీరు తప్పు రివ్యూలు ఇస్తున్నారు అది ఇది అని. సో వీళ్ళిద్దరిని ఎక్కడ పట్టుకుంటారని వీళ్ళకి కొంచెం భయపడ్డారు అనమాట. అలాగా టికెట్లు చూపించమంటే టికెట్లు వీళ్ళ దగ్గర ఫస్ట్ వచ్చారు. మళ్ళీ పంపించినప్పుడు మళ్ళీ రాక్షసుడు టీమ్ తో పాటు వీళ్ళందరూ బయటకు వచ్చి అక్కడ చెప్తుంటే వాళ్ళకి అక్కడున్న ఎవరైతే మీడియా ఉన్నారో వాళ్ళకి అర్థం కాల, వీళ్ళు ఏంటి వీళ్ళు నా సినిమా అంటున్నారు ఏంటిది, ఇతనేమో ప్రొడ్యూసర్ అంటాడు అతనేమో డైరెక్టర్ అంటాడు అని. వాళ్ళకి ఏమో అర్థం కాదు. వెంటనే సైలెంట్ గా వీళ్ళిద్దరిని ఆ డైలాగ్ అక్కడి నుంచి పక్కకు వచ్చాను అనమాట. పక్క తీసుకొచ్చేసి అప్పటికే ఆ రోజు వర్షం కూడా పడుతుంది బాగా, చాలా మేనేజ్ చేసాం అనమాట అదంతా. సో ప్రణవ్ నీ అదే లాస్ట్ టైం ఐ నో మనం మ్యూట్ చేసి ఉంది ప్రణవ్, అన్మ్యూట్ చేయి. ఓకే. సో లాస్ట్ టైం మనం ఇద్దరం మాట్లాడినప్పుడు నీ కెమెరా వర్క్ ఈజ్ అమేజింగ్, రైట్? అదే చెప్పిన కదా నేను ఫోన్ చేసినప్పుడు, ఆ చేజింగ్ సీన్స్ కానీ ఆ యాంగిల్ పెట్టడం కానీ, అది లైక్ అమర్ పోలీస్ లాగా పరిగెడుతూ డోర్ ని కొట్టడం కానీ, ఆల్మోస్ట్ అమర్ చెప్పినట్టు ఇంకా పడిపోతారా టైర్ కింద అన్నట్టు అది. బట్ ఇట్ వాజ్ అది అమేజింగ్. అది లాస్ట్ సీన్ వాళ్ళు ఆ కిడ్నాప్ చేసిన సీన్ కూడా గింబాల్ పట్టుకొని పరిగెత్తడం, నువ్వు ఇట్ వాజ్ అమేజింగ్ టెక్నిక్స్, అమేజింగ్ ఇది. సో నీకు నచ్చిన సన్నివేశం మొత్తం దీంట్లో ఏంటిది? అండ్ యా, హౌ డు యూ లైక్, అంటే మీరు ప్రసాద్ తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పు ప్రణవ్. బేసిక్ టార్చర్ కంపల్సరీ. బేసిక్ గా అమర్కైనా నాకైనా అనుతో వర్క్ చేయడం అంటే టార్చర్ బేసిక్ గా. ఓపెన్ చెప్పాలంటే ఇచ్చేది ఆర్జీబీ బడ్జెట్, అడిగేదేమో రాజమౌళి బడ్జెట్. అలాగే చెప్పు ప్రణవ్. యా, ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్, మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ దీంట్లో. ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఈ గిబల్ షాట్స్ కానీ చేజింగ్ షాట్స్ కానీ చాలా బాగా చేయాలనిపించింది. యాక్చువల్లీ రెగ్యులర్ గా ఎమోషనల్ కంటెంట్స్ మెయింటైన్ చేశాను, కానీ డిఫరెంట్ గా మెయింటైన్ చేయడం బాగా నచ్చింది. ఇప్పుడు అమరనే కాదు, బేసిక్ గా నేను ఒక సినిమాటోగ్రఫర్ గా ఫ్రేమ్ పెట్టాలంటే ముందున్న ఆర్టిస్ట్ కూడా ఇంపార్టెంట్. అందులో అమర్ అయినా, సిద్ధు అయినా, అనిరుద్ధ్ అయినా బాగా సపోర్ట్ చేశారు యాక్చువల్లీ. వెరీ నైస్. నేను ప్రణవ్ గురించి ఒకటి చెప్పాలండి యాక్చువల్లీ. హలో చెప్పండి రామారావు గారు, ప్రణవ్ గురించి ఒకటి చెప్పాలి. ఏంటంటే మనోడు బేసికల్లీ వర్క్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంటాడు. అంటే హార్డ్ వర్క్ అనేది నేను ఎక్కువ, అంటే నేను ఎంత టార్చర్ పెట్టినా కూడా ఏ రోజు కూడా నేను ఈ టైంకి వెళ్ళిపోతా, లేదంటే నాకు కుదరదు, ఒక్కసారి సెట్ లోకి వచ్చాడంటే మాత్రం రాత్రి 12 అయినా 11 అయినా మాతో పాటు పరిగెడుతూనే ఉంటుంది. అసలు అంటే కూర్చుని పోవడం కానీ, లేదు ఇంక ఈ రోజుకి చాలు కదా నెక్స్ట్ చేసుకుందాం. ఎందుకంటే
మేమంటే అట్లీస్ట్ మేము మా డైరెక్షన్ కాబట్టి మేము కొంచెం ఫ్రీగా ఉంటాం. తను అలా కాదు, బేసిక్ కెమెరా పట్టుకుని తిరగాలన్నమాట మొత్తం. దాని వెయిటే ఆల్మోస్ట్ ఒక 3-4 kgs ఉంటుంది. దాన్ని చేతితో పట్టుకుని పరిగెడతానే ఉండాలి. సో ఆ వెయిట్ మోస్తూ ఒక పక్క అసలు ఎక్కడ రెస్ట్ లేకుండా ఎప్పటికప్పుడు వెంటనే రెడీ అయిపోతూ ఆ పరంగా చాలా బాగుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఆర్జీకేలో తను చేసిన స్టంట్లు కొన్ని చాలా ఉన్నాయి. ఇందాక అమర్ చెప్పినట్టు కారు లోపల నుంచి ఒక అతను కాళ్ళు పట్టుకుంటే మనోడు డోర్ లోంచి బయటకు వంగుని కెమెరా పట్టుకుని ఉండాలన్నమాట. దట్టు అక్కడ స్పీడ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 60-70 స్పీడ్ లో ట్రావెల్ అవ్వాలి కారు. సో ఎక్కడ మనోడికి ఈ లోపల ఉన్న అతను కాలు వదిలేసాడంటే మనోడు కనబడిపోతాడు. సో అయినా కూడా ముందే నేను చాలా చేసేటప్పుడు కూడా ముందు జాగ్రత్తలు చెప్పా, అయినా కూడా నాకు భయం ఉండేది అనమాట లోపల. కొంచెం జాగ్రత్తగా చేయండి, అది చాలా గట్టిగా పట్టుకో కాళ్ళు అని చెప్పి లోపల ఉన్నోడికి చెప్పడం, నువ్వు కూడా ముందు నువ్వు కెమెరా గురించి కాదు కానీ నువ్వు ముందు జాగ్రత్తగా ఉండని వీడికి చెప్పడం కానీ. సో అదొక స్టంట్. తర్వాత మాకు ఇప్పుడు యాక్చువల్లీ పైనుంచి టాప్ యాంగిల్ నుంచి షాట్ కావాలి అంటే మా దగ్గర జిమ్మీలు ఇవేం ఉండవు కాబట్టి ఏం చేయాలని నాకేంటంటే మైండ్ లో షాట్ తీసేయాలి అర్జెంట్ గా అనిపిస్తుంది. సో దానికోసం నేను ఆలోచించాను అనమాట ఎక్కువ. సో ప్రణవ్కి ఏంటంటే నాకు ఇప్పుడు పైనుంచి టాప్ యాంగిల్ కావాలి అంటే మనోడు మొత్తం చూసుకుని చెట్టు ఎక్కుతాను నేను అనేవాడు. సో పాపం కష్టపడి చెట్టు ఎక్కి చెట్టు పైనుంచి కూర్చుని ఆ షాట్ తీసేవాడు అనమాట. అలా అదొక స్టంట్. తర్వాత ఈ చేజింగ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కెమెరాలు ఫిక్స్ చేసి రిపీటెడ్ గా 3-4 సార్లు తీయడం షార్ట్స్. సో ఇలాంటివన్నీ చాలా స్టంట్లు చేయించాం పాపం. ఫైనల్ గా అది అవుట్పుట్ మాట్లాడింది. తన పేరు గురించి ఇంక చెప్పక్కర్లేదు నేను. తను అంత కష్టపడిన దానికి ఈ రోజు తనకు వస్తున్న పేరుకి కూడా నేను చాలా హ్యాపీ అసలు. సో నాకు తెలిసి ముందు కూడా ఇంకా ఇలాగే కొంచెం కష్టపడి ఇంకా మంచి అవుట్పుట్లు ఇవ్వాలనుకుంటున్నాను నేనైతే. Sure. Thank you Pranav, thank you Anu, thank you Venu Anna, and thank you everyone for joining. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. వేణు గారు కూడా చాలా థ్యాంక్స్ అండి. అంటే మా టీం అందరినీ కూడా ఇలాగా ఒక దాంట్లో ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మాతో ఇంటర్వ్యూ ఇప్పించినందుకు. Thank you everyone. Let's sign off.